श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीविष्णुरूपाय नमः। शिवाय गुरवे नमः। ओम नमः शंडिगाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। महादेव महादेव महादेव। శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞ అంతర్భాగంగా 606వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని 13వ పర్వము, శాంతి సప్తకములోని ద్వితీయ పర్వమైనటువంటి ఆనుశాసిక పర్వములో ఆఖరిదైనటువంటి పంచమ ఆశ్వాసము, పేజీ నంబర్ 775, 316 ఏటగీతి పద్యం. ఈ పద్యంలో మనకి ఏం చెప్తున్నారు? పరప్రాప్తి. ఇహ నుంచి అంటే ఇవాళ నుంచి, ఈ క్షణము ఈరోజు ప్రారంభించక ముందర ఆ మహాజపాన్ని నేను చేస్తూ మీ అందరి చేత చేయిద్దామని నా ఉద్దేశం. ముందర మహాజపం చేసి, ఏది చేస్తే దరిద్రం పోతుందన్నారు, దుఃఖాలు పోతాయన్నారు, దురితాలు పోతాయి, పాపాలు పోతాయి, సుఖాలు వస్తాయి, ఇంకా మీకు ఏమన్నా కావాలన్నారు. కాబట్టి అందరూ చక్కగా ఉపవీతము మాత్రమే ధరించి, ఇంట్లో ఇప్పటికే దీపారాధన ఉంటుంది కాబట్టి ఈ మహామంత్రాన్ని మీరు అందరూ చెప్పండి. ఇది ఉపదేశంగా తీసుకోండి. ఇది చేస్తే ముక్తే అని భీష్ముడు చెప్పాడు. కాబట్టి మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను, మీరందరూ శ్రద్ధగా అనండి. శ్రద్ధగా అనండి. ప్రతిరోజు చెప్తాను ఈ మంత్రం. ప్రతిరోజు ఈ మంత్రం చెప్తాను. నా మాట నమ్మద్దు పోయి, భీష్ముడి మాట నమ్మకపోతే ఎట్లా చెప్పండి. బ్రహ్మ ఎవరెవరిని తలుసుకోవాలి రోజు? బ్రహ్మ, విష్ణు, అందరూ అంటున్నారు. మహేశ్వరులను, వినాయక, విశాఖ, వన్హి, వాయు, చంద్రాదిత్యులను, శక్ర, వరుణ, యమ, కుబేరులను, సురభి, సముద్రములను, గంగాది, మహానదులను. గంగా తలుచుకుంటే మిగతా నదులన్నీ వచ్చినట్టే. గంగాది మహానదులను, మరుత్, అశ్విన్, వసు, రుద్రాది దేవతలను, పితృదేవతలను, బాలకిల్యాది సిద్ధులను, వేదవ్యాస, వాల్మీకి, నారద, అగస్త్య, గౌతమ, కశ్యప, అత్రి, కణ్వాది మహామునులను, రంభాది, అప్సర స్త్రీలు. మీకు నిన్న చెప్పాను, రంభాసినప్పుడు ఆ మిగతా వాళ్ళు తలుచుకోవాలి. అప్సరసలు ఎందుకు తలుచుకోవాలో కూడా నిన్న చెప్పాను. ధర్మ, తప, సత్యములను, అహోరాత్రములను, తారాగ్రహంబులను, అశ్విన్యాది తారకంబులను, మాస ఋతువత్సరములను, అది మాస ఋతువత్సరములను, వైనతేయ, కాద్రవేయులను, కాశీ క్షేత్ర, కురుక్షేత్రాది పుణ్యక్షేత్రములను, నైమిషారణ్య, దండకారణ్యాది పుణ్యారణ్యములను, మేరు, హిమవత్, కైలాసాది ప్రభూత శైలంబులను,
తిన్నభో భూములను తిన్నభో భూములను పుణ్య పూరుహములను భూసురలను వెంటనే మీకు ఏ రావు గుర్తు రావాలి? అశ్వత్థం, రావి చెట్టు, తులసి చెట్టు, మారేడు చెట్టు గుర్తు రావాలి. ఏవి గుర్తు రావాలో నేను చెప్పాను, అందుకని నేను మళ్ళీ చెప్పట్లేదు. భూసురులను, చక్రవర్తులను, రాజులను, 16 మంది చక్రవర్తులు. ఇవాళ ఆఖరిలో ఆ 16 మంది చక్రవర్తుల పేర్లు కూడా చెప్తాను. రాజులను పరమభక్తిని తలంచి ముందర వీళ్ళని తలుచుకోవాలి. ఇప్పుడు మహామంత్రం వస్తుందండి. మహామంత్రం ఇది, మంత్రాల్లో కన్నట్టుగా ఇది చేస్తే ముక్తి వచ్చేస్తున్నారు. మహా జపం పైగా, మిగతా ఏ మంత్రమైనా జపమే. ఇప్పుడు వస్తుంది, చెప్పండి. ఆయన 2 చేతులు నమస్కరించుకోండి, అర్ధనిమీలిత నేత్రాలతో ఉండండి. చక్కగా ఆ ఒక్కొక్క మంత్రాన్ని దగ్గర ఆ మహా విష్ణువు దగ్గర ఒక తులసీదళం వేయండి మానసికంగా. ఇవన్నీ చేయండి, చెప్పండి. ఆయన ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, నమః 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 పురుషోత్తమాయ, నమః సర్వలోక గురవే, నమః సర్వలోక గురవే, నమః సర్వలోక పిత్రే, నమః సర్వలోక పిత్రే, నమః సర్వలోక పితామహాయ, నమః సర్వలోక పితామహాయ, నమః సర్వలోక ప్రపితామహాయ, నమః సర్వలోక ప్రపితామహాయ, నమః సర్వలోక ప్రధానాయ, నమః సర్వలోక ప్రధానాయ, నమః సర్వలోకేశ్వరాయ, నమః సర్వలోకేశ్వరాయ, నమః సర్వలోక విశిష్టాయ, నమః సర్వలోక విశిష్టాయ, నమః సర్వలోక సుఖప్రదాయ, నమః సర్వలోక సుఖప్రదాయ, నమః సర్వలోక కర్త్రే, నమః సర్వలోక కర్త్రే, నమః సర్వలోక భర్త్రే, నమః సర్వలోక భర్త్రే, నమః సర్వలోక హర్త్రే, నమః సర్వలోక హర్త్రే, నమః సర్వలోక నిధయే, నమః సర్వలోక నిధయే, నమః సర్వలోక నిధానాయ, నమః సర్వలోక నిధానాయ, నమః సర్వలోకోద్భవకరాయ, నమః సర్వలోకోద్భవకరాయ, నమో విష్ణవే, నమో విష్ణవే, ప్రభవిష్ణవే, ప్రభవిష్ణవే. మీకు చక్కగా వస్తే 1 నిమిషం పట్టదండి. ఇది మహాజపం. నేను ఉపదేశించాను, ఇప్పటి నుంచి నేను రోజు చెప్తాను, చేసుకుంటే అయ్యా. మనం ఇంగ్లీష్ లో పోరాడదు, వీ కెన్ టేక్ ఏ హార్స్ టు ఏ పాండ్ బట్ వీ కెనాట్ మేక్ ఇట్. ఒక గొప్ప అవకాశం ఇచ్చారు, ఇచ్చిన తర్వాత కూడా మరి వాడుకోలేకపోతే సరే. ఇంకా చెప్తున్నారు, చెప్పండమ్మా. ఇప్పుడు మన కథలోకి వెళ్తున్నాం. రోజు ఇలా చేసి మనం వెళ్తాం. ఇది ఉపదేశంగా భావించాలి. ఏ కులము, ఏ మతము, ఏ జాతి, స్త్రీ పురుష భేదం లేకుండా ఇది చేసుకోవచ్చు. అది తేటగిది మనుజనాథ, అశేష ధర్మములు, అశేష ధర్మములు, సర్వ పావనములు. అన్ని ధర్మాలు కూడా పావన కలపడు, అంటే పవిత్రం చేసేది. శాంతనవుడు బహువిధముల చెప్ప. ఇంకా జనమేజయుడు చెప్తున్నాడు, ఆయన అనేకమైనటువంటి ధర్మాలని పావన కలపలు ఆ గంగాతనయుడైనటువంటి భీష్ముడు చెప్పగా ఇమ్మెయి విని యుధిష్ఠిరుడు భక్తిన్న మహాత్ముని ఇట్లని అడిగే. మరి ఇంకా ఆ మహాత్ముని నమస్కరించి రాడు. ఇదిగో విష్ణు సహస్రం వచ్చేస్తాం. యుధిష్ఠిరోవాచ, దానికే ఇంత తెలుగు రాశారు. తర్వాత భీష్మవాచ అడిగాడు, మంగళముల్లోకెల్లా మంగళమేది, పవిత్రముల్లోకెల్లా పవిత్రమేది, దేవుళ్ళోకెల్లా దేవుడు ఉత్తముడేది, ఏది నువ్వు గొప్పదని నువ్వు అనుకుంటున్నావు తాత అని. దానికి యాజ్ ఇట్ ఈస్ తెలుగు రాశారు. కానీ విష్ణు సహస్రం మాత్రం రాయల. మొదటి 3 నామాలు, ఆఖరి నామాలు రాసేశారు.
విష్ణునామ చెప్పమ్మా. చంపకమాలపతి. చంపకమాలపతి. అతడొకరుండా అతడొకరుండా లోకములన్నిటికీ లోకములన్నిటికీ మహనీయమైన దైవత్వం. మహనీయమైన దైవతం. అన్ని లోకాలకి అతను ఒక్కడే దైవం. అతన్ని మించిన దైవం ఇంకోటి. పరాయణంబును అను పరాయణంబునను వైభవం ఎవ్వనికొ. అంటే అందరు కల్లా అందరికీ దేవుడు ఒకడే. ఎవరతను అని అడిగాడు. అంటే దేవానాంచ దేవుడు, దేవుళ్ళకి దేవుడు ఎవరది? కరెక్ట్ గా మీకు విష్ణు సహస్రం కనుక అలవాటైతే అదే వస్తుంది. అర్చన స్తుతి రతి ఎవ్వరిని కొలిచి శోభనముందు జనములు చూడసారా. ఎవరిని అర్చించడం వల్ల, ఎవరిని స్తుతించడం వల్ల, ఎవరిని జపం చేయడం, ఎవరిది నామం, ఎవరి మంత్రం జపం చేయడం వల్ల, ఎవరిని పూజ చేయడం వల్ల ఈ ప్రజలకి శోభనము అంటే శుభములు, మంగళములు కలుగుతాయి. మేలున అతిశయముంది నీకు మతమైచను ఎయ్యది ధర్మము ధర్మకోటి. అన్ని ధర్మకోటిల్లో నీ అభిప్రాయం ప్రకారము ఇది. అంటే ఆయన అయిపోతుంది అవసాన దశ. నీ అభిప్రాయం ప్రకారము అన్ని ధర్మాల్లోకెల్లా ఏది ఉత్తమమైన ధర్మం అని యుధిష్ఠిరోవాచ అని దానికి కరెక్ట్ గా తెలుగులో రాశారు మహానుభావుడు తిక్కన సోమయాజి. ఆ కవిత్రయముల యొక్క రుణం మనం తీర్చలేవండి. ఇన్నాళ్ళకి అక్షరం విన్నందుకు మీరు ఎంతో అసలు ఉప్పొంగిపోవాలి, మీ కడుపు నిండిపోవాలి. తర్వాత కేటగిరి భజం చెప్తున్నాడు. జపమునందెల్లా జపమనగనిసలేదు. జపమునందెల్లా ఉత్తమ జపమనగా అంచితంబై తన్ను జపించు జంతువులకు జన్మ సంసార బంధన పాపునీయ. ఎవరిని ఏ మంత్రము ఏ దేవుణ్ణి జపించడం వల్ల జంతువులకి శుభము. మనిషి కూడా జంతువునండి. అంతేకాదు ఈ జంతువులకి జపించడం వల్ల, ఎవరిని జపించడం వల్ల జంతువునాం జన్మ సంసార బంధన అంటే ఈ సంసార బంధనముల నుంచి, ఈ జన్మ బంధనముల నుంచి తొలగించగలుగుతాడు. ఎవరి ధ్యానం వల్ల జన్మ సంసార బంధనాలు తొలగించగలుగుతాడు. ఎవరైనా చెప్తున్నారు. వచనం అని అడిగిన ఆ భూపతికి భీష్ముండి ఇట్లాగే భీష్మవాచ. ఇదిగో తర్వాతి ఘట్టం. భీష్ముడు ధర్మజనకు విష్ణు మంత్ర ధ్యాన అవశ్యానుష్ఠాయం అని చెప్తారు. అంటే అవశ్యం ఖచ్చితంగా అనుష్ఠించవలసింది విష్ణు మంత్రము. అందులో విష్ణు సహస్రం నేను సామాన్యంగా అది మనం ఏదైనా బాగా ప్రచారంలో తీసుకురావడం, ఆ తర్వాత బోరు కొట్టడం. అంటే మంత్రాలు బోరు కొట్టడం ఏంటండి? ఈ దరిద్రం మనకి. ఏమిటో మనకి తెలియదు, కానీ మనకి అవి బోరు కొడతాయి మంత్రాలు. అప్పుడు మనం కొత్త దాన్ని కొత్తది వెతుకు. తర్వాత అఖిల జగత్ ప్రభువగు దేవదేవు అన్ని జగత్తులకి ప్రభు దేవదేవుడు. అనంతుడు ఆయనని పురుషోత్తమాభిధానం పురుషోత్తముడు అని పేరు కలిగినటువంటి వాడిని అంచిత నామ సహస్రకంబున సంస్తుతించు. అంటే ఆయన యొక్క సహస్రనామాల్ని కీర్తిస్తూ సంస్తుతిస్తూ
సంతతోత్థిత మనస్కుడై సంతతోత్థిత మనస్కుడై యజమాను అంటే సంతతోత్థిత మనస్సుడై నిరంతరము పొంగిపోతున్నటువంటి హృదయము కలవాడై యజమానుడు అవ్యయుడైన ఆయన యజమానుడు అవ్యయుడు ఆయన అంటే ఎప్పుడు అలాగే ఉంటాడు ఆయన. అది ఎప్పుడు అలాగే ఉంటుంది. అది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎలా ఉందో కొన్ని లక్షల సంవత్సరాలతో కూడా అలాగే ఉంది. అది ఎప్పుడు తరగదు పెరగదు. ఎందుకంటే తరగదు పెరగదు. ఎందుకు పెరగదు? తరగడానికి కానీ పెరగడానికి కానీ ప్లేస్ లేదు. మొత్తం అన్ని ఆయనే నిండున్నాడండి. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తాడు? ఆయన లేని ప్రదేశము లేదు. మొత్తం అంతా ఆయన నిండున్నాడు. మరి ఎక్కడికి వెళ్ళగలుగుతాడు? స్థాణు ఈ విష్ణు సహస్రం చూడండి కావాలంటే అది తర్వాత ఆతని అర్చించును ఆ పురుషోత్తముని ఆ విష్ణువుని ఆ నారాయణుణ్ణి అర్చిస్తూ దృఢ ధ్యాన నిరతుడగుతూ చక్కగా ఆయన్ని ధ్యానం చేయండి. ఎంత చక్కగా చేయొచ్చండి. మన ఋషులు మన కవులు ఎంతమంది రాశారు. కనియన్ రుక్మిణి చంద్రమండలముఖున్ కంఠీరవేంద్రావలగ్ను నవంభోజదళాక్షు చారుతరవక్షం మేఘ సంకాశదేహు నగారాదిగజేంద్రహస్త నిభబాహు చక్రి పీతాంబరుం కనభూషాన్వితు కంబుకంఠు విజయోత్కంఠుం జగన్మోహనన్. ఊహించుకోండి. నృత్యను చక్కగా ఎంత బాగుంది. గుజ్జత్కోటి దివాకరాభమని నిమిషం ఉదయిస్తున్నటువంటి కోటి సూర్య ప్రభాభాసమై శంఖము చక్రము పంకజము గదని ధరించి అటు ఇటువైపు భూదేవి శ్రీదేవి ఉండంగా కిరీట అంగద హార కుండల పీతాంబరుడై ఆ వక్షస్థలంలో శ్రీవత్స లాంఛనం మెరుగు కౌస్తుభము శ్రీవత్సం మెరుస్తున్నటువంటి అది ఆ మాట వచ్చినప్పుడల్లా ఇది ఉందే అండి మీరు బోరు కొట్టిస్తారంటే నేనేం చేయలేను. కానీ చాలు సార్, జన్మధన్యం అయిపోయింది. అది సరే. అలా ధ్యానం దమ్యం వేసుకునే దాన్ని వదిలేసి ఏదో కథ నడవాలనుకుంటే ఏమీ పిచ్చితనం. నమస్కృతి ఆచరించు. ఆయనకి నమస్కారం పెట్టు. ఆయన్ని మించినటువంటి నమస్కారం పెట్టదగిన వాడు ఎవరు? ఆయన్ని మించి ఎవరిని నమస్కారం పెడతాం మనకు? అనాద్యాంతు అనాది ఆద్య అంతు అంటే అనాది ఆదికి ఆపోజిట్ అంటే ఆది లేనివాడు. ఈ ఆద్యకు కూడా వస్తుంది. ఆది అంతము లేనివాడు ఆది నా విష్ణు అనేటువంటి ఆయన విష్ణువు అధ్యక్షుడు. అది దేనికి అధ్యక్షుడు? దేనికి కాదయ్యా, ఈ సర్వలోకములకు ఆయనే అధ్యక్షుడు. ఆయన అధ్యక్షతనే ఇవన్నీ జరుగుతాయి. ఆయన కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతాయి. ఆయన కనుసన్నల్లోనే ఇవన్నీ. అది తర్వాత ఎల్ల లోకముల అధ్యక్షుడు ఎవరికి? ఎల్లలోకములకు. మనం ఈ పాములు ఈ తాత్కాలిక పదవులు ఉంటాయి పోతాయి. ఆయన సర్వలోకములకు
ఆయన్ని ధ్యానం చేయండి. తుమ్మితే ఊడిపోయే ముక్కు గల రాజకీయ కీటకాలని కాదు మనం అర్చించాలి. తర్వాత లోకములకు బ్రహ్మణ్యాది అది లోకముల లోకములన్నిటికీ అధ్యక్షుడు. బ్రాహ్మణ్యాది బ్రహ్మణ్యుడు. అది బ్రహ్మణ్యుడు అంటే ఏంటి? బ్రహ్మజ్ఞానము కలిగిన వాడు ఆయన. బ్రాహ్మణుడు అని కాదు అక్కడ అర్థం. పైగా ఆయన కులం ఏమిటయ్యా? ఆయన కులం బ్రహ్మణ్యుడు, బ్రహ్మజ్ఞానం అంటే పరబ్రహ్మ స్వరూపుడు, త్రిలోక కీర్తివర్ధనుడు. 3 లోకాల్లోనూ ఆయన్ని కీర్తించేవాళ్ళు ఉన్నారు. ఆయన 3 లోకాల్లోనూ కీర్తిస్తారు. సర్వధర్మజ్ఞుడు. ఆయన ఎవరయ్యా? అన్ని ధర్మములు తెలిసినవాడు. శివాడా తెలిసినవాడు కదరా, అన్ని ధర్మాలు ఆయన నుంచి వచ్చాయి. అన్ని ధర్మాలు ఆయన నుంచి వచ్చినవి, ఆయనకి తెలియకుండా ఉంటాయా? సర్వధర్మజ్ఞుడు, వరదుడు. తెలుసా? ఆయన వరములు కూడా ఇస్తాడు. ఇక్కడ వరము అంటే మీరు ఇది అనుకోకండి, వరము అంటే శ్రేష్టమైంది నీకు ఇస్తాడు. వరం అంటే నువ్వు కావాల్సింది కాదు నీకు ఇచ్చేది, నీకు శ్రేష్టం ఇస్తాడు. వర అంటే శ్రేష్టం అని కూడా అర్థం. వరదు, లోకనాథుడయ్యా ఆయన, అన్ని లోకాలకి నాథుడు. రామాయ రామభద్రాయ రఘునాథాయ నాథాయ. ఈయన రఘునాథుడు, నాథుడు. ఎవరికి నాథుడు? అందరికీ. మరి ప్రత్యేకంగా సీతాయాపతయ్య రఘునాథుడు, నాథుడు, సీతాయాపతయ్య. అయితే ఎవరికి నాథుడు కాదు? అందరికీ నాథుడే. భూత భవోద్భవు. చూసారా, ఇవన్నీ వచ్చేసాయి. విష్ణుర్ వషట్కారో భూత భవ్య భవోద్భవు. ఆయన నుంచి గతం, భవిష్యత్. ఆయన ఎటువంటి వాడు? భూత భవిష్యత్ వర్తమానములు ఆయనందే ఉన్నాయి. అటువంటి ఆయన నమ్మాలి. నమ్మావు అంటే మీకు చాలాసార్లు చెప్పాను, నువ్వు నమ్మితే నీకు భయం ఉండదు, అనుమానం ఉండదు. సంశయాత్మ వినస్య. నమ్మితే నీకు ఏ భయము ఉండదు. నమ్మకపోతేనే నీకు భయాలు. భక్తిని కొలిచి, భక్తితో ఆయన్ని కొలిచి సర్వ దుఃఖంబులను భక్తితో నువ్వు కనుక కొలిస్తే, నమ్మితే సర్వ దుఃఖములను తొలగు. ఆయన అన్ని దుఃఖాలని పోగొడతాడు. అన్ని దుఃఖాలని పోగొట్టేస్తాడు ఆయన. ఎవరు? ఆ నారాయణ, ఆ వాసుదేవుడు, ఆ విష్ణు. అది ప్రస్తుతుల పుండరీకాక్షు పరమ భక్తి గల ఆ పుండరీకాక్షుని. పుండరీకాక్ష నామం అనుకుంటేనే నీకు పవిత్రత వస్తుంది. అటువంటి ఆయన్ని ప్రస్తుతుల చక్కగా స్తుతితో. ఇక్కడ దేవతలు స్తోత్ర ప్రియులు. స్తోత్రం అంటే ఏదో పొగడటం అనుకోండి. అందులో ఏమేమి ఉంటాయంటే ఆయన యొక్క లీల ఉంటుంది, ఆయన మహిమ ఉంటుంది, ఆయన యొక్క దయ ఉంటుంది, ఆయన మంత్రం ఉంటుంది, ఆయన తత్వం ఉంటుంది. లలితా సహస్రనామ స్తోత్రంలో కానీ ఆయన తత్వం, ఆయన లీల, ఆయన మహిమ, ఆయన కథలు కూడా వస్తాయి కొన్ని సందర్భం. ఒక నామం తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఒక కథ చెప్పాల్సి వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ కథల్లో ఉన్నటువంటి ఆయన మహిమ తెలుస్తుంది. కాబట్టి స్తోత్రం అంటే కేవలం పొగిడేదనే కాదు. నువ్వు ఇంద్రుడివి, చంద్రుడి, నువ్వు గొప్పవాడి, నువ్వు గొప్పవాడి, నువ్వు గొప్పవాడి అంట. అది స్తోత్రం కాదండి ఎప్పుడు. అందులో ఇప్పుడు మీరు శివ సహస్రం తీసుకుని అంధకాసుర సూదనాయన అంటే అంధకాసురుని ఈయన ఎలా చంపాడు, గంగాధరాయ అంటే ఆ గంగని ఈయన ఎలా ధరించాడు. అలాగే మీరు మన విష్ణు సహస్రం తీసుకుంటే అనేకమైనటువంటి కథలు అందులోంచి మీకు పుట్టుకొస్తాయి. తర్వాత
తగిలి అర్చించుట నా తగిలి మతము. అర్చించుట నా మతము. నువ్వు నా అభిప్రాయం ఏంటని అడిగావు కదా. అదిగో ఆ పుండరీకాక్షుణ్ణి, ఆయన్ని పరమ భక్తితో అర్చించాలి, ప్రస్తుతించడం నా అభిప్రాయం ప్రకారం అది సరైనది. నన్ను అడిగావు కదా, నా అభిప్రాయం అడుగుతున్నాం. నా అభిప్రాయం ప్రకారం ఆ పుండరీకాక్షుణ్ణి అర్చించాలి, పుండరీకాక్షుణ్ణి ప్రస్తుతించాలి. అదే తక్షణ కర్తవ్యం. తర్వాత సర్వధర్మములకును సమధికతము అంటే అన్ని ధర్మాలకు అధికం. ఎందుకు చూడండి, సమానాధిక వర్జిత. ఏమిటండి మీరు లలితాసనం విష్ణుసనం ఇదే ఒకటే నాయన, ఏది రెండు తత్వభేదాలు. ఈయన సమాన అధిక వర్జిత అంటే ఆవిడతో పాటు లేదా విష్ణువుతో పాటు సమానమైంది కానీ విష్ణువు కంటే మించింది కానీ ఇంకోటి లేదు. ఆయనే అన్నిటికంటే అధ్యక్షుడు. చెప్పలా, అధ్యక్షుడు సర్వలోకములకు. కాబట్టి ఈయన ఏంటి, అధిక వర్జిత. ఆయనతో సమమైంది లేదు, ఆయనతో పాటు అధికమైనది కూడా లేదు. ఆయనతో పాటు అధికమైంది కూడా లేదు. సర్వధర్మము చెప్పాడు. ధర్మమింత ఎరుంగుము ధర్మతనయ. ఇగో ఇది నాయన అసలు ధర్మనైనా ధర్మరాజా, ఓ యమధర్మరాజు వాళ్ళ అబ్బాయి అంటాడు. తర్వాత సీసపతి పరమ తేజంబును పరమ పదంబును పరమైన బ్రహ్మము పరపరాయణము పవిత్రంబులు నాదగు వానికి నెల్ల అంటే పవిత్రాణం చ పవిత్రాణం, పవిత్రముల్లో పవిత్రము. ఏది ఈయన చెప్తున్నారు ఇప్పుడు, మళ్ళీ చెప్పండి. పరమ తేజము అంటే అన్నిటికంటే పరమం అంటే అల్టిమేట్. అంటే ఏది నీకు బాగా తేజస్సుతో ఉందో దానికంటే ఇది తేజస్సు. సూర్యుడు తేజస్సు అన్నాడు, ఆ సూర్యుడికి తేజించింది నేనే. రెండోది పరమ పదము. ఏదైతే నువ్వు మోక్షం అనుకుంటున్నావో ఆ మోక్షానికి కూడా ఈయనే కారణం. తర్వాత పరమమైన బ్రహ్మము. ఏది నువ్వు పరబ్రహ్మ అంటే ఇక దాని తర్వాత లేదు, అది ఎవరో కాదు ఈయన. దానికి పవిత్రాణాంచ పవిత్రాణం. నువ్వు ఏది పరమం నువ్వు అనుకుంటున్నావో ఆ పరమానికి ఈయన పరమం. పరపరాయణం అంటే పరమమునకు ఈయన పరమం. నువ్వు ఇది పరమము అంటే ఇక దాన్ని మించింది ఇంకోటి లేదని. దాని తర్వాత ఉన్నాడు ఇక. ఇప్పుడు మనం తత్వాల లెక్క తీసుకున్నాం. మనం తత్వాలు 24 ఇవి చాలా సార్లు మనం చెప్పుకున్నాం. దీని అన్నిట్లో ఏముంది, ప్రకృతి అవడం. అంటే ప్రకృతి నుంచే ఇవన్నీ వచ్చాయి. అవ్యక్తం. ఆ అవ్యక్తము ఎక్కడి నుంచి వచ్చింది, అదిగో 26ది. అంటే దానికి కూడా ఆధారమైన వాడు. తర్వాత చెప్పండి. పరపరాయణము పరపరాయణ, అది పరమమైన బ్రహ్మము పవిత్రంబులు. పవిత్రము అన్ని నువ్వు ఏదైనా అనుకుంటున్నావో అన్నిటికంటే ఇది పవిత్రం. తర్వాత అది ఎల్ల మంగళమునకు మంగళం, మంగళానంచమంగళం. ఇది శుభము. మంగళం అంటే శుభం, శుభములకి ఇది ఈయన శుభం. తర్వాత ఎల్ల దేవతలకును పరమ దైవము. నువ్వు దేవతలను అర్చిస్తావు, మరి దేవతలు ఈయన అర్చిస్తారు. ఎల్ల దేవతలకు పరమ దైవం. దేవతలు కూడా అర్చిస్తారు, కానీ దేవతలు అర్చించే దేవతలు కూడా ఈయన అర్చిస్తారు. ఈయన దేవదేవుడే కాదు, దేవదేవుడు. దేవతలు ఏ దేవుణ్ణి అర్చిస్తారో ఆ దేవుళ్ళు కూడా ఈయన అర్చిస్తారు. ఉదాహరణకి దేవతలందరూ ఎవరిని అర్చిస్తారు, బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మ మరి ఇదిగో ఈయన అర్చిస్తారు. కాబట్టి ఈయన దేవదేవుడే కాదు, దేవదేవుడు. దేవతలకి దేవుడైన వాళ్ళకి దేవుడు. భూత సమితికి
అవ్యయ జనకుండు భూత జనతికి అవ్యయ జనకుండు. ఆయన ఈ భూత జనత ఒక మనుషులకు కాదు, ఈ 84 లక్షల జీవరాశులకి ఆయన తండ్రి. ఓ అలాగే అంత పెద్దవాడా? వెంటనే ఆయన వేసేసాడు తిక్కనగా అవ్యయ. ఆయన నుంచి వచ్చిన వాటికి జరా మరణం ఉంది, కానీ ఆయనకి లేదు. ఆయన నుంచి వచ్చిన భూత కోటికి 84 లక్షల జీవులకి జంతువులకి జరా ఉంది, మరణం ఉంది, కానీ ఆయన మాత్రం అవ్యయ జనకుడు. ఆయన అలాగే ఉన్నాడు, అవ్యయ జనకుడు. ఆయన మాత్రం ఏం కదా. అవ్యయ జనకుండు అగునట్టి వాడు ఎవ్వాని వలన తోచు. వాని వల్ల అటువంటి అయినటువంటి వాడు ఎవని వల్ల నీకు తెలుస్తాడో. ఆది యుగము ఆగమమున అంత్యవేళ అడుగు. ఆది యుగమున ఆదమున ఆయన కనపడతాడు, అంత్యవేళ ఈయన మాయమైపోతానికి ఏతాడు, తనని తను మరుగుపరుచు. ఆయన ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనివాడు కాదు. ఆయన బయట పడాలనుకున్నప్పుడు నెమ్మదిగా అవ్యక్తం నుంచి వ్యక్తం వస్తుంది. చూడండి, సాంఖ్యం చెప్పినా పురాణం చెప్పినా యోగం చెప్పినా ఒకటే. అయితే ఇది మీకు కొంచెం హాయిగా ఉంటుంది. ఆయన ముందర తను మరుగుపరుచుకున్నాడు. ఎప్పుడైతే ఆయన వ్యక్తపరిచాడు. వ్యక్తము నుంచి నేను అనే అహంకారం వచ్చింది. అహంకారం అంటే ప్రకృతి. దాని నుంచి ఇదిగో ఈ పంచభూతములు పంచ జ్ఞానేంద్రములు ఇవంతా విస్తారమై ఇదేగా సాంఖ్యం చెప్పింది కూడా. కాబట్టి అలా చెప్పారు. తర్వాత అంత్యవేళ ఏం చేస్తాడు? ప్రళయకాలంలో పంచకాలంలో బయటకు వస్తాడు. అంత్యవేళ ఎవ్వని ఎందడుగు చరాచరం, ఈ చరాచర సృష్టి మొత్తం ఆయనలో కలిసిపోయింది. అదే ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు. ఈ ప్రపంచం ఎవరి నుంచి వచ్చిందో, ఎవరిలో ఉంటుందో, ఎవరిలో ఏమైంది మీకు అర్థం కావడం కోసమే సముద్రాన్ని సృష్టించారు. సముద్రములో కెరటం పుట్టింది, మీకు కనపడాలి చాలా దూరంగా. అది కెరటం ఏంది, నెమ్మదిగా పెరుగుతూ వచ్చి చాలా నీ దగ్గరకు వచ్చేటప్పటికి అది తరిగింది, పడిపోయింది, మళ్ళీ సముద్రంలోకి. ఇది పుట్టింది ఎక్కడ? ఇది పెరిగింది ఎక్కడ? సముద్రం. కలిసింది ఎక్కడ? సముద్రం. మరి సముద్రం అవ్యయం. ఒక్కొక్కసారి కెరటాల నుంచి కూడా కెరటాలు పుడుతుంది, కానీ అది మాత్రం అలాగే. ఆయన అవ్యయుడు అనమాట. అది అవ్యయం అని. తర్వాత విశ్వలోక ప్రధానుడు. ఈ విశ్వము, ఈ లోకములన్నిటికీ ప్రధానుడు ఆయన ప్రధానం అంటే అన్నిటికీ ఆయనే కారణము. ఆయన తర్వాతే మిగతా అందరూ. తర్వాత అవిష్ణు. ఎవరయ్యా ఇంతకి? నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు? అదిగో అవిష్ణు. ఆ విష్ణు 1000 నామములు, 1000 భవ్య నామములు, అపభయములైన ఆవిడ చెప్పుకుంటే ఆ 1000 నామాలను చదివితే పాపం పోతుంది, భయం పోతుంది. పాప భయ హరణము. తర్వాత ఎడగిది భజ భూరి గుణ యోగ విఖ్యాతములను ఋషి సమాజ పరిగీతం. ఇవేంటి? ఋషి సమాజ, ఋషుల యొక్క సమూహం కూడా ఈ విష్ణు సహస్రనామాన్ని కీర్తిస్తూ. ఈ విష్ణు సహస్రనామాల్లో ఏమేమి ఉంటాయి? గొప్పదైనటువంటి ఆయన గుణములు, పూరి గుణ యోగము, ఆయన యొక్క యోగం గురించి చెప్తారు. తర్వాత ఋషి అంటే ఇందులో ఆయన గుణాలు, గుణకీర్తన ఉంటుంది. ఆయన్ని యోగము అంటే కలయిక ఎలా ఉంటుందో తెలుస్తుంది, ఆయన మహత్ తెలుస్తుంది, ఆయన లీల తెలుస్తుంది. వీటిని ఋషులు కూడా కీర్తిస్తూ ఉంటారు. ఋషులు నువ్వు నేను కదా లెక్క.
తనరు ఆ మహాత్ముని తనరు ఆ మహాత్ముని నామములు అధికతర విభూతికై చెప్పెదను ఉపవర్య. అధికతర విభూతికై, విభూతి అంటే నీ ఐశ్వర్యం కోసం, నీ వైభవం ఇంకా 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 పెరగటం కోసం ఆ విష్ణుదేవుని యొక్క 1000 నామాలు చెప్తాను అని చెప్తున్నారు. కానీ ఈయన చెప్పలేదు, తిక్కన గారు 1000 నామాలు రాయలేదు. రాయలేక మాత్రం కాదు. ఇది మీకు దీనికి సంబంధించి ఒకసారి వ్యాసుడు తిక్కన గారికి కనిపించాడు. ఎలా నాయనా నా 3 రత్నాలు ఏం చేసేవరా అన్నాడు. అయ్యా అవి రత్నాలు కదా, మీ దగ్గరే ఉంచుకొని, మీ రత్నాలు మీ దగ్గరే ఉంచుకోండి. ఏమిటా 3 రత్నాలు అంటే, ఒకటి సనత్సుజాతీయం, ధృతరాష్ట్రుడికి చెప్పాడు, అది రాయట. రెండోది భగవద్గీత, 1-2 శ్లోకాలకి రాశారు, వదిలేశారు. చాలా భగవద్ శ్లోకాలకి ఈ అనుశాసిక పర్వాలను, శాంతి పర్వాలకి, కానీ భగవద్గీతను మాత్రం ఈయన రాయలేదు. ఇక మూడోది విష్ణు సహస్రాన్ని రాయలేదు. దీనికి ఇంకొక కారణం కూడా ఉందండి. కొన్ని మూలంలోనే చదవాలి. ఈ రహస్యం తెలిసినవాడు కాబట్టి ఆయన అలా రాశారు. అవి మూలంలోనే చదవాలి, వాటికి అర్థాలు చదవకూడదు. కాబట్టి అర్థం తెలుసుకో, కానీ నువ్వు పారాయణ చదవడం మాత్రం మూలమే చదవాలి. ఈ చిన్న విషయము నేను కూడా ఒకప్పుడు భగవద్గీతని తెలుగులో రాద్దామని కొన్ని స్టార్ట్ చేశాను. ఏది, నేను రాసిన ఒక పద్యం ఉంది. ఏ జనులు శాస్త్ర విధవీడి, ఏ జనులు పూజలు చేతురు మధ్య అతి ఘనముగా, ఆ జనుల నిష్ట కృష్ణ రాజసమా తామసమా సరస సాత్వికమా అని రాశాను. అంటే నేను శ్రద్ధాత్రయ విభాగం దగ్గర నుంచి ప్రారంభించాను. కానీ ఆ తర్వాత నాకు ఈ రహస్యం తెలిసింది. తిక్కన గానందరి వాడు వదిలిపెడితే నువ్వు పెద్ద బోటు గడివే రాయడానికి అని చెప్పేసి అది దాన్ని విరమించుకున్నాను. అది కాబట్టి నాయన ఈయన అవి రాశారు. ఏం లేదు, ఆ మొదటి విశ్వం విష్ణు వర్షకాల నుంచి చివరికి ఆఖరికి రాశారు. చెప్పండి. వచనం అని పలికి విశ్వము విష్ణువు వషట్కారుడు భూత భవ్య భవత్ ప్రభుడు అది మొదలైన విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. మీకు ఇంకో మాట చెప్తున్నాను, విశ్వము విష్ణువు తెలిస్తే మిగతావన్నీ దీని వ్యాఖ్యానాలే. ఒరే ఈ కనిపించే విశ్వము మొత్తం విష్ణు అయిపోయింది. అంటే నీకు విశ్వరూప సందర్శన యోగం చెప్పేశారు. ఇక తర్వాత దీని వ్యాఖ్యానాలు, నిజానికి 2 నామాలు. భూత భవ్య భవత్ ప్రభు, గతము వర్తమానము లేదా భవిష్యత్తు ఈయన ప్రభు అనేటువంటి నామాలతో పాటు ఈ ఆఖరికి వెళ్ళిపోయాడు. రథాంగపాణి రక్షోభ్య సర్వప్రహరణాయుధ. చూడండి, ఇక్కడ ఒక చాలా చక్కటి విశ్లేషణ ఉంది. ఇది ఒక్కటి మాత్రం చెప్తాను. సర్వప్రహరణాయుధ అంటే అన్ని, నిన్ను దెబ్బ కొట్టడానికి అన్ని ఆయుధాలు ఆయన దగ్గర ఉన్నాయి. అది ఖడ్గం, చక్రం, గద, ముసలం, ఈ ఆయుధాలు ఏంటి, ధనస్సు, శరము, ఇన్ని ఆయుధాలు ఉన్నాయి. ఇది అది ఏమిటి, అన్ని ఉన్నాయి. కానీ ఒక్కటి మాత్రం ప్రత్యేకంగా రాశాడు సుమా, అది భీష్ముడి మైండ్ లో మిగిలిపోయింది. అలా మిగిలిపోయింది అనమాట. ఎందుకని 2 సార్లు చేశాడు ఆయన కురుక్షేత్రం. ఏమిటయ్యా అంటే, అవి భీష్ముడిని చంపి అవతల పారేస్తానని చెప్పేసి దూకాడు. కుప్పించి ఎగసిన కుండనముల కంతి గగన భాగం వెళ్ళ కప్పి కొనగా. అర్జునుడు సతమతం అయిపోతున్నాడు. చూడు, అసలు ఊపిరాళ్ళ పడి ఆ దెబ్బతో ఈయన లేచాడు. లేచి ఏం చేశాడు ఈయన, దూకడంతో
అక్కడ అప్పటికే ఏవో ఈ రథాలు విధాలు విరిగి పడి ఉన్నాయి. అందులో ఒక పాణిని తీసుకున్నాడు, ఒక రథాన్ని చక్రం తీసుకున్నాడు. దాంట్లో తన సుదర్శన చక్ర మంత్రాన్ని ప్రయోగించాడు. సుదర్శనం ప్రయోగించాల బాబాయ్. రథాంగపాణి రక్షోభ్య, ఆ చక్రం తీసుకుని ఆ చక్రంలో తన సుదర్శన మంత్ర బలాన్ని ప్రవేశపెట్టి వేద్దాం. అర్జునుడు వదిలేరా నేను బాగా యుద్ధం చేస్తా తప్ప, ఈయన తాత అని కొంచెం వెనకాడుతున్నాడు. లేదు, ఆ మూర్తి ఆయన మిగిలిపోయింది. ఇప్పుడు మీకు కొన్ని సందర్భాలు చెప్తాండి. నాకు కూడా మీలో కొన్ని సందర్భాల్లో కొంతమంది కొన్ని మాటలు మాట్లాడారు కాదు. ఆ మాట్లాడినప్పుడు వాళ్ళ ముఖ కవళికలు నా మనసులో అలా పడిపోయింది. ఎందుకో తెలియదు, కారణం నాకు తెలియదు. సరే, ఇప్పుడు అందులో నేను ఒకరి గురించి చెప్పాను, ఏంటి గురుగారు నా గురించి చెప్పలేదు, నేను టెస్ట్ మీద ఏదో ఒకరి గురించి ఇద్దరి గురించి చెప్పాను అనుకోండి. ఆ మూర్తులు అప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ ముఖాలు ఎందుకో కొన్ని గుర్తుంటాయి మనకు, అలా గుర్తుంటాయి అన్నమాట. అలా దాదాపు ఇక్కడ ఒక 4-5 ఉన్నారు. వాళ్ళ ముఖాల్లో ఈయనకి ఆ కృష్ణుడి లీలల్లో తన మీదికి తన్ను చంపటానికి వచ్చిన రథాంగపాణి అంటే రథచక్రమును చేతిలో పట్టుకున్న కృష్ణుడు ముద్రైపోయింది. అందుకే ఆఖరి నామ రథాంగపాణి రక్షోభ్య సర్వప్రహ్లాయుధ వనమాలి గది శాంకి చక్రి చనదకి అని చెప్తూ రథాంగపాణి బాగా ముద్ర పడిపోయింది అనమాట ఆయన మనసులో. ఇది తన ఎక్స్పీరియన్స్. అది రథాంగపాణి అని చెప్పారు. రథాంగపాణి అంటే చక్రం, రథం యొక్క చక్రమును చేతిలో పట్టుకున్నటువంటి వాడు అని అర్థం. అటువంటి కృష్ణుడు, అటువంటి విష్ణువు మనకి ఎక్కడా కనిపించడు చూడండి. ఇది చక్రాన్ని చేతిలో పట్టుకుని రాక్షసులు చంపిన వాడు కానీ యుద్ధం చేసినటువంటి విష్ణు స్వరూపాలు ఎక్కడా లేవు ఇక్కడ తప్ప. అలా 3 సార్లు చేశాడు. ఒకటి 3వ రోజున, 2వ 9వ రోజు. 3వ రోజున వేసి మారేస్తాను, అందుకే 10వ రోజున ఆయన చేశాడు. కానీ ఈయనకి అదే గుర్తుంది సార్. మీరు అందుకే భాగవతంలో పోతన గారు అనుభవించారు. ఆ మట్టి కొట్టుకున్నటువంటి ముఖం, ఈయన భీష్ముడు కొడుతున్నటువంటి దెబ్బల్ని ఓర్చుకుని, మామూలుగా కొట్టలే భీష్ముడు కూడా. ఆయన సారథి కొట్టే అవతల పారేశాడు. ఇక్కడ సారథిని చంపేయాలి. రక్తం ఓడుతున్నటువంటి శరీరంతో ఆ రథాన్ని వేగంగా నడపడంతో ఆ గాలి రేగి దుమ్ము కొట్టుకున్నటువంటి మొహం ఎంత అందంగా ఉందయ్యా అన్నాడు. భీష్మకృత కృష్ణస్థితి భాగవతంలో మనం నేర్చుకున్నాం, మీకు గుర్తుండే. అదొక్కటి చాలండి మనకి అనుభవించడానికి. ఈ చదువుకోవడానికి కాదు, అనుభవించడానికి. మీకు ధ్యాన యోగ్యమైనటువంటి శ్లోకాలు, మీకు చక్కగా ధ్యానం చేసుకోవచ్చు చదివి. అది ఇటువంటి నామాలన్నీ చెప్పారు అని చెప్పారు. అది సంగతి. చూడండి, విష్ణు ప్రీతికరమైనటువంటి ఇంచుమించు మాఘమాసంలోకి వచ్చేస్తాం మనం. ఈ వచ్చేసి అంటే విష్ణు కృప కాదంటారా? అనియడునివి అది తుదిగా ఇవి ఆఖరిగా అనగలిగిన సహస్రనామాలు ఉపన్యసించి ఆట వెళ్ళదు. కీర్తనీయుడైన కేశవు దివ్య నామములైన ఆయన ఒక్కడే కీర్తించదగిన వాళ్ళు. ఆయన యొక్క దివ్య నామాలు ఇవి, మామూలు నామాలు కాదు, దివ్య నామాలు. అసలు భగవన్ నామాలు అన్నీ కూడా దివ్య నామాలు. అందుకే మనం పేర్లు పెట్టుకున్నప్పుడు వాళ్ళు పెట్టుకుంటే నీకు పుణ్యము పూజాలు, అర్థము పర్థం లేని పేరు పెట్టుకుంటే నీకు ఏమిటి అందులో లాభం?
భవద్ధితంబు కోరి భవద్హితంబు కోరి అంటే నీ యొక్క మేలు కోరి నాయనా ధర్మరాజా తరతరంబ కీర్తంబులయ్యే తరతరంబుగ కీర్తంబులయ్యే అశేష భంగి అశేష భంగి అశేష భంగి వేయి ఉమ్, వేయున్ అశేష భంగి పేరు అయినా నీవు కొని నీ మేలు కోరి అనేక మంది అనేక విధాలుగా దీన్ని కీర్తిస్తారు. ఏది కురు నృపాల వర్య అంటే కురు నృపాల్లో శ్రేష్ఠుడైనటువంటి ధర్మరాజ ఈ సహస్రనామాలని కీర్తిస్తూ ఉంటారు. ఇది మంత్రాలండి, ఇవన్నీ మంత్రాలు. అది సంగతి. తర్వాత భీష్ముడు ధర్మజునకు విష్ణునామ ప్రభావం అదిగో భీష్ముడు ఇప్పుడు విష్ణునామ ప్రభావం, ఆయన నామాల ప్రభావం అండి. చూడండి, నారాయణ అనే ఆఖరిలో అంటం వల్ల అజామీళ్ళకి ముక్తి వచ్చేసింది. వాడు చేసిన ఎన్ని పాపాలు, అసలు వాడి కోసం ఒక సెపరేట్ అకౌంట్ మెయింటైన్ చేశాడు చిత్రగుప్తుడు. అంటే నేను ఊరికే చెప్పాను, నిజంగా కాదు. అన్ని పాపాలు చేసినటువంటి ఆయన్ని కానీ ఒక్క మాటతో మొత్తం దగ్ధం అయిపోయింది. అందుకే నిరంతరము ఆ భగవన్నామ స్మరణలో మనం ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఊపిరాగుతుందో ఎవరికి తెలుసండి? మీకు తెలుసా ఇప్పుడు పొద్దున? కాబట్టి ఈ లౌకికమైనటువంటి మాటలు కొంచెం తగ్గించి భగవన్నామాలు పైకి లోపల కూడా అంటూ ఉంటారు మహాత్మ. విష్ణునామంబులు వేయును నిత్యంబు వినిన పఠించిన మనుజుడు ఇహమునందు పరమున అశుభంబునందక అత్యంత శుభములు అనుకుంటున్నాడు. ఆయన ఈ విష్ణు సహస్రనామాలు వేయి ప్రతిరోజు విన్నా పఠించిన వాడు ఏమైపోతాడు? ఈ లోకంలో అంటే బతికుండగా చనిపోయిన తర్వాత వాడు అశుభాల్ని పొందాడు, శుభముల్నే పొందుతాడు. తర్వాత విప్రుడు వేదాంత విధుడగు అదిగో మనకు ఉంది కదా, బ్రాహ్మణానం విప్రుడు క్షత్రియుడేమో చదువుతాడు, వైశ్యుడికి ధనం వస్తుంది, శూద్రుడికి సుఖం వస్తుంది. అవే రాశారు ఇక్కడికి శాస్త్రమే. విప్రుడు వేదాంత విధుడకు అంటే వేదాంతములు తెలిసిన వాడు అవుతాడు విప్రుడు. రాజు విజయమందు రాజుకి విజయం కలుగుతుంది. వైశ్యుడు అక్షయ ధనంబు పడయు, ఆయనకి అంచ వ్యాపారం కలిసి వస్తుంది, అక్షయమైన ధనం పొందుతాడు. శూద్రుడు సుఖభాగిత వెలయు, వాడు సుఖాన్ని పొందుతాడు. ధర్మార్థ కామ ప్రజార్థి అంటే ధర్మం కోరిన జనులు, అర్థం కోరిన జనులు, కామం కోరిన జనులు, సంతానం ప్రజ అంటే సంతానం కోరిన జనులు విష్ణు సహస్రనామం చదువుతారు. కాంతురు అయ్యేయి తెరంగు. ఎవరికి ఏది కావాలో అవన్నీ వచ్చేస్తాయి. ధర్మం కావాల్సిన వాళ్ళు ధర్మం, అర్థం కావాల్సిన అర్థం అంటే డబ్బు, కామం ఏదన్నా కోరిక వాళ్ళకి వచ్చేస్తుంది, ప్రజ అంటే సంతానం వాళ్ళకి అది వచ్చేస్తుంది. తర్వాత ఏకాంత భక్తి శౌచి విని, దానికి ఏకాంతమైన భక్తి ఉండాలి. ఏకాంత భక్తి అంటే నమ్మి తీరాలి. ఏమిడో అండి 6 నెలల బట్టి చేశాను ఇంకా రాలేదు, 6 నెలలు కాదు 60 సంవత్సరాలైనా వచ్చి వస్తుంది, 60 సంవత్సరాల్లో కూడా వస్తుంది విశ్వాసం. ఆ ఏకాంత భక్తి అంటారు. ఏకాంత భక్తి శౌచి అంటే శుచిగా ఉండాలి, వినాలి అనాలి. విని కీర్తించి సారయశము అచల చూడండి, సారయశము మంచి సారవంతమైన కీర్తి పొందుతాడు వాడు. అలాగే అచల లక్ష్మి, మీ ఇంట్లో లక్ష్మీదేవి అలా స్థిరంగా ఉండు, స్థిరమైన లక్ష్మి మీ ఇంట్లో ఉండు. వంశవర్యతయో నీ వంశం అభివృద్ధి చెందు, వంశంలో చక్కటి వాడు పుడతాడు. ఇప్పుడు మనకి సంతానం కలిగినప్పుడు బానే ఉంటుంది, కానీ ఆ సంతానం పెరిగి చివరికి ఫలానా వాడు నా కొడుకు మా అమ్మాయి అని చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడే వస్తే ఎందుకు ఆ రోజు నేడుస్తావు? ఒరే కలక్కన్నా ఉంటే పోయేది, కలక్కన్నా ఉంటే సంతానం లేదని ఒకటే మాట ఉండేది. ఇప్పుడు చూడండి జీవితాంతం ఏడాది. అది వంశవర్యతో మేలి పెంపు సొంపును గొప్ప
సొంపెంపు సొంపు ఆ కలిగి కలిగి శోభిల్లు నరుడు. శోభిల్లు నరుడు అంటే ఆయనకి అభివృద్ధి కలుగుతుంది. అన్ని రకాలైనటువంటి ధర్మబద్ధమైన కోరికలు నెరవేరి ఆయన ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్తారు. తర్వాత శీసభజం పురుషోత్తముని నామములు వేయు కీర్తించిన పురుషోత్తముని నామములు వేయి కీర్తించిన నాతడు ఎక్కడను భయంబు ఎక్కడను భయంబు పొందడు. అక్కర్లేదుగా మీకు ఆయన నామాలు కీర్తిస్తే ఆయనకి ఎక్కడా భయం రాదు. అమిత వీర్యమునన్ తేజమునన్ అమిత వీర్యమున తేజమున కాంతిని కాంతిని బల రూప గుణంబుల రూఢికి రూఢికెక్కుదండి. ఆయన చూడండి అమితమైనటువంటి వీర్యం అంటే ఆ వీరత్వంలో గాని తేజస్సులో గాని కాంతిలో గాని బలములో గాని రూపంలో గాని ఆయన చాలా గుణాల్లో గాని ప్రసిద్ధికి అదే ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతాడు. తర్వాత రోగ బంధా పదార్థుల చూడండి రోగ బంధా పదార్థుల కంటే రోగముతో బాధపడే వాళ్ళకి ఏదో బంధముతో బంధితులకి తర్వాత ఆపదతో కూర్చుంటే ఆర్తులకి విషన్న అటువంటి వాళ్ళకి పఠన మాత్ర అయ్యే దురితములకు అంటే ఈ పఠించడం వల్ల రోగాలకి రోగార్తో ముచ్చతే రోగాత్ బంధముచ్చేత్ బంధనాత్ అంటే రోగులకు రోగాలు పోతాయి, బంధింపబడిన వాళ్ళకి బంధాలు పోతాయి, ఆపదలు ఉన్న వాళ్ళకి ఆపదలు పోతాయి, ఆర్తులకి ఆర్తి పోతాయి. వాసుదేవాశ్రయుడు వాసుదేవాశ్రయుడు వాసుదేవ పరాయణుడు వాసుదేవ పరాయణుడు అగు మర్త్యుడు వినుత నామకములు ఉపన్యసించి కల్మషంబుల నెల్ల తొలగి దుర్గతులు తొలగి జన్మ మరణములకు రోగ చరలకు అందరి పదమైన బ్రహ్మ పదము పొందు. చూడండి ఈ వాసుదేవాశ్రయుడు అంటే వాసుదేవుణ్ణి మాత్రమే ఆశ్రయించినటువంటి వాడు వాసుదేవ పరాయణుడు అంటే వాసుదేవుడే మాత్రమే నాకు పరాయణం అంటే ఆయనము అంటే నడక పరాయణం అది తప్ప నాకు నడక లేదు. అది పారాయణం అంటే వాళ్ళు పారాయణ చేసి ఏడుస్తూ చేసే కాదు, ఇది తప్ప నాకు వేరే గతి లేదు అంటే ఇదే నాకు మొట్టమొదటి ప్రైమ్ ఇంపార్టెన్స్ అన్నమాట. ప్రైమ్ కాదు, ద ఓన్లీ ఇంపార్టెన్స్. దీని తర్వాతే ఏదైనా సరే దీని తర్వాతే అలా చేసిన దాన్నే పారాయణము అనాలి. మీకు నచ్చినప్పుడు మీకు వీలైనప్పుడు చదివేదాన్ని పారాయణ అనకూడదండి. చదువుతున్నామని చెప్పండి. కాబట్టి ఆ వాసుదేవ పరాయణుడు అంటే వాసుదేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాడు, వాసుదేవుణ్ణి ఆశ్రయించినటువంటి వాడు ఈ 1000 నామాలని కనుక చక్కగా చెప్పినట్లయితే లేదా పఠించినట్లయితే వాడికి ఏమవుతుంది? ఆ వినుత ఆయన ఏం చేస్తారు? కల్మషాలు పోతాయి అంటే దుర్గతులన్నీ పోతాయి. జన్మ మరణములకు అది అంటే జన్మం పోతుంది అంటే మళ్ళీ పుట్టవు, ఇది ఆఖరి పుట్ట, మరణం ఇది ఆఖరి చావు. జన్మ మరణములకు రోగ జరలకు రోగాలు పోతాయి. ఈ జర ముసలితనము రాదు. యోగ జరలకు ఇవేవి అని అంటే జన్మకి మరణములకు రోగములకు జరకు అందరి ఒక పదం ఉంది. అక్కడ నీకు ఎక్కడికి వెళ్తే ఇవేవి ఉండవు, నీకు ఏముండవు, పాపాలు ఉండవు, దుర్గతులు ఉండవు, జన్మం ఉండదు, మరణం ఉండదు, రోగం ఉండదు, ఆర్తి ఉండదు. అటువంటి పరమపదానికి చేరుకుంటావు ఆయన ఈ విష్ణు సహస్రనామం చదివితే అన్నారు. తర్వాత కందపద్యం స్మృతి సాఖ్య శాంతి స్మృతి సాంఖ్య స్మృతి స్మృతి సాఖ్య స్మృతి సౌఖ్య శాంతి శ్రీ ధృతి కీర్తులు కలుగు అయిపోయింది. ఇప్పుడు శృతి నీకు మొట్టమొదటి ఏం కలుగుతుంది? శృతి అంటే వేదముల పట్ల ఆసక్తి. స్మృతి తర్వాత సౌఖ్యం అంటే సుఖం కలుగుతుంది. శాంతి అంటే సహనం. శ్రీ ఐశ్వర్యం కలుగుతుంది. ధృతి మంచి
ఒక విషయాన్ని సాధించడంలో మంచి పట్టుదల కలుగు, కీర్తులు కలుగు, దుర్మతియు క్రోధములు, దుర్మతి క్రోధములు, అబద్ధతయును, లుబ్ధతయును, మాత్సర్యమును లేవు అతి పుణ్యత విష్ణు భక్తులైన జనులకు. అంటే చక్కటి ఎక్కువ విష్ణు భక్తి ఉన్నటువంటి జనులకు ఇవేవి ఉండవు. ఏమేమిటవి? నువ్వు విష్ణు భక్తులవి ఇవేవి ఉండకూడదు నీ దగ్గర. ఏమిటంటే అవి ఎక్కడ ఒకటి నీ ఇష్టం వచ్చింది నేను చెప్తాను. చదువు మొదటి నుంచి చదువు, భజన మొదటి నుంచి. స్మృతి, సౌఖ్యం, శాంతి, శ్రీధృతి, కీర్తులు కలుగు. అది ఇవి నీకు కలుగుతాయి. ఇప్పుడు ఏవి ఉండవో విష్ణు భక్తులకు చెప్తున్నారు. ఏమిటంటే దుర్మతి ఉండదు, తర్వాత క్రోధము ఉండదు, లుబ్ధత అంటే లోభితనం ఉండదు, మాత్సర్యం ఉండదు, మాత్సర్యాలు ఉండవు. మాత్సర్యాలు ఇవి రావు. మాత్సర్యం ఉండదు. నక్రోధో నచ మాత్సర్యం నలోభో నా శుభామతి భవంతి కులద పుణ్యానాం భక్తానాం అని చెప్పండి. నక్రోధో నచ మాత్సర్యం నలోభో నా శుభామతి భవంతి కులద పుణ్యానాం. తర్వాత చంద్రార్క నక్షత్ర సహితమైన నభంబు సచరాచరోర్వియు జలనిధులు సురదైత్య గంధర్వ గరుడ యక్షోరగ వ్రజములు హరివశవర్తనములు. ఆయన శ్రీహరికి లోబడి ఇవన్నీ ప్రవర్తిస్తాయి. హరివశవర్తనములు, ఆ నారాయణుడి వశములు అంటే నారాయణుడి కనుసంధంలో ఇవన్నీ వర్తిస్తాయి. ఏమిటి? ఈ పద్యాలు చెప్పేటప్పుడు ఏం దొరుకుతుందంటే వెనక్కి వెళ్ళి ముందరికి రావాల్సి వస్తుంది. మరి మన కర్మ నేనేం చేయాలి? మనం ఏం చేయాల్సి వస్తుంది? పద్యం వెనక్కి వెళ్ళి ముందరికి వస్తే కానీ రాదు. మరి తిక్కన గారు ఆ పిచ్చివాడు అలా రాశాడు, నేనేం చేయాలి? చెప్పండి. అంటే చంద్రుడు, సూర్యుడు, చంద్రార్క నక్షత్రములు ఉన్నది. ఇది కలిసినటువంటి మొత్తం ఆకాశం కూడా ఈయన అధీనంలో ఉంటుంది. మీరు అనుకుంటున్నారండి సూర్యుడు ప్రకాశించడానికి కారణం మీరు. ఇప్పుడు చంద్రమతి యచ్చాగ్నో వాళ్ళ దగ్గర నుంచి ఉన్న తేజస్సు నాది విద్ధిమాం అని పురుషోత్తమ ప్రాప్తి యుగంలో చెప్పారు ఆయన. నతద్భాసయతే సూర్య నశాకో నపావక. నేనంటూ లేకపోతే సూర్యుడు ప్రకాశించడు, చంద్రుడు ప్రకాశించడు, అగ్ని వెలగదు. కాబట్టి వాళ్ళలో ఉన్న శక్తిని నేను సచరాచరోర్వియు. ఈ మొత్తం భూమి అంతా. ఏ భూమి? ఈ భూమి మీద నీకు రెండు జంతువులు రెండు రకాలు కనిపిస్తాయి, కదిలేవి కదలని. ఈ భూమి అంతా ఆ శ్రీహరి అధీనంలో ఉంది. 3 జలనిధులు సముద్రం ఆయన అధీనంలో ఉంది. గుర్తుపెట్టుకోండి, సముద్రం ఆయన అధీనంలో. తర్వాత సురదైత్య గంధర్వ చూడండి, సురాలు దేవతలు, దైత్యులు, రాక్షసులు, గరుడులు, యక్షులు, గంధర్వులు, ఉరగులు అంటే పాములు, నాగలు, వ్రజములు, ఈ సమూహాలన్నీ కూడా హరివశములు. ఇవన్నీ ఆయన ఆజ్ఞానుసారమే నడుస్తోంది. ఈ ప్రపంచం ఇలా నడవడానికి ఆయన ఆజ్ఞానుసారమే నడుస్తుంది. మీరు దీని గురించి ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు. కానీ ఇలా ఉండాలని ఆయన నిర్ణయించాడు, అలాగే ఉంటుంది. ఏది ఆయన నిర్ణయించాడు, సునామీ రావాలనుకున్నాడు, వచ్చేస్తుంది. కరోనా రావాలకు వస్తుంది. నీ తెలివితేటలతో నువ్వు పోగొట్టేది లేదు. తర్వాత బుద్ధి, నీలో బుద్ధి, ఇంద్రియములు, నీ ఇంద్రియములు కూడా ఆయన అధీనములు. ఇంద్రియాణామధిష్టాత్రి అని మన సప్తేదులు చదువుకుంటున్నాం. కాబట్టి నీ ఇంద్రియములకు కూడా ఆయన అధిష్ఠది. నీ మనస్సు, నీ సత్వము, నీ సత్వగుణము,
బలము నీ బలము తేజంబు తేజంబు ధృతియు ధృతి క్షేత్రంబు క్షేత్రము తద్గత క్షేత్రజ వస్తువులు తద్గత క్షేత్రజ క్షేత్రజ వస్తువులు వస్తువులు అంటే క్షేత్రము ప్రస్తుతం ఉన్నటువంటి నీ శరీరం క్షేత్రజ్ఞ తద్గత క్షేత్రజ వస్తువులు అంటే ఈ క్షేత్రము నుంచి పుట్టినటువంటి ఆత్మద్రవ్యం క్షేత్రజ వస్తువులు అంటే క్షేత్రము నుంచి పుట్టినవి అవన్నీ కూడా అరయగా వాసుదేవాత్మకం అది ఇవన్నీ కూడా వాసుదేవమయం ఇదంతా. అంటే వాసుదేవుడు విష్ణు ఎక్కడో వైకుంఠంలో లేడండి, నీ కంటి చూపుగా ఉన్నాడు ఆయన, నీ చెవుల్లో వినికిడి శక్తిగా ఉన్నాడు, నీకు వాసన తెలుస్తోంది ఆయన మూలంగా, నీకు తింటే రుచి తెలుస్తోంది ఆయన మూలంగా. ఇవన్నీ కాబట్టి ఇవన్నీ వాసుదేవాత్మకము అంటే వాసుదేవమయము. ఇవన్నీ విష్ణువులు. ఎవరెవరు విష్ణువులు? చెప్పు. హరివశముల తర్వాత చెప్పు. హరివశముల తర్వాత అది బుద్ధి, నీ బుద్ధి ఆయన, నీ మనస్సు ఆయన, తర్వాత నీ మనస్సు ఆయన, నీ సత్వము, నీలో సత్వగుణం ఆయన, నీ బలం ఆయన. చూసారా, నీ తేజస్సు ఆయన ఉంటేనే నీకు తేజస్సు. ఒక మంచి తేజస్సు సంపన్నుడు కనిపించా అంటే ఆయనలో విష్ణు తేజస్సు ఉంది. ఆ దైవీకమైన తేజస్సు ఉంటేనే నీకు కనిపిస్తుంది. తర్వాత ధృతి, నీలో పట్టుదల, నీ క్షేత్రం అంటే నీ ఆత్మ నుంచి వచ్చినటువంటి వస్తువు. అన్నీ కూడా ఆయన వాసుదేవాత్మకం ఆయన. అందుకని ఈ ప్రపంచం అంతా వాసుదేవాత్మకం. చూడండి, ఆగమోదితాచారమయము అంటే ఆగములు అంటే వేదములు ఒప్పుకున్నటువంటి ఆగమోదితాచారం. చూడండి, ఆగమోదితాచారమయం. ధర్మం అంటే ఏంటి? ధర్మస్య ప్రభుష్ణు అంటే విష్ణువు నుంచే ధర్మం పుట్టింది. ప్రభురచ్యుత. కాబట్టి ఆచారం అంటే ఏమిటంటే వేదములు అంగీకరించినటువంటి ధర్మాన్ని ఆచారము అంటారు. వేదములు అంగీకరించిన ధర్మాన్ని ఆచారము అంటారు. ఇక నుంచి ఆచారాలకి ఇవి చెప్పండి మీనింగ్. ఆచారములు అంటే నువ్వు పెట్టుకున్నది ఆచారము కాదు, వేదములు చేత చెప్పబడిన ధర్మాన్ని ఆచారం అని పిలుస్తారు. తర్వాత అచ్యుతుడు తత్ప్రభు. ఆ ధర్మమునికి ప్రభుడు ఎవరు? ధర్మస్య ప్రభురచ్యుత. అచ్యుతుడే దానికి ప్రభు. తర్వాత సాంఖ్యమును యోగ తంత్రమును శిల్ప వేద శాస్త్రమును కర్మములు జనార్దనుని వలన ఆ జనార్దను నుంచే పుట్టారా నాయన. ఇవన్నీ కూడా ఏమేమి పుట్టాయి జనార్దను నుంచి? సాంఖ్యం ఆయన నుంచే వచ్చింది, యోగం ఆయన నుంచే పుట్టింది, శిల్ప శాఖ శాస్త్రం ఆయన నుంచి పుట్టింది, వేదం ఆయన నుంచి పుట్టింది, శిల్ప వేద శాస్త్రములు కర్మములు ఇవన్నీ కూడా ఆయన నుంచే పుట్టాయి, ఆయన నుంచే ఉద్భవించాయి అని చెప్పారు. తర్వాత ఆట వెలది విష్ణుడొక్కరుండ ఆయన. చూసారా, విష్ణు మహద్భూత. ఈయన మహాభూతం. మహాభూతం అంటే అదేదో భూతము ప్రేతం పిశాచం దయ్యం కాదు, అంటే ఆయనే అందరిలో మహద్భూతం. ఆయన మహాభూతం అంటే ఏమిటి? ఆయన ఎక్కడ లేడయ్యా, చూడాలిగా. అదే ఆయన చెప్పాడు ప్రహ్లాదుడు కూడా. మరి ఎక్కడ పెట్టండి, ఎందెందు వెతకి అయితే నువ్వు వెతకాలి. అసలు కొత్తల గారికి ఏం రాశారండి, అన్నీ ఉన్నవాడి చోట నువ్వు వెతకడం ఎందుకండి? అది తక్కువ భూతతలు పెక్కుగలవు. అనేకమైనటువంటి భూతముల యొక్క ఇది ఉంది.
తర్వాత సరి త్రిలోకములను భరగి అమ్మా సరి ఆ, త్రిలోకములను పరగి సరి త్రిలోకమును పరగి విశ్వంబు భూతాత్ముడు విశ్వంబు భూతాత్ముడు ఆ మహాత్ముడు అనుభవించు. కాబట్టి ఈ విశ్వంబు భూతాత్మము అనేకమైనటువంటి భూతకములతో అంటే జీవులతో కలిపి ఆ మహాత్ముడు నిండి ఉన్నాడు, ఆయన అనుభవిస్తాడు. అదే ఇప్పుడు చెప్పింది, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాస్త. బ్రెయిన్ తింటున్న మనం కాదు, నీలో ఉన్నటువంటి ఆ శక్తి, వైశ్వానర శక్తి తిని ఆచరించు. తర్వాత ఆట విన. వ్యాస సంప్రణీతమైన ఈ విష్ణు స్తవంబు సకల శోభనంబులను సుఖములు కోరు పురుషుడు అమలిన బుద్ధిని పఠింపవలదు. అమలిన అంటే మాలిన్యము లేని బుద్ధితో, భక్తితో ఈ వ్యాసములు కొనుచున్నటువంటి ఈ విష్ణు సహస్రనామాలని చదవాలి. అందుకనే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణు. నమో వై బ్రహ్మణదయే వాసిష్ఠాయ నమో నమః. అదనమాట. ఆజు విశ్వాధీశ్వరు, ఆజుడు అంటే పుట్టనివాడు, విశ్వాధీశ్వరుడు, ఈ విశ్వమునన్నిటికీ ఆయన అధీశ్వరుడు. అది సర్వ జగత్ ప్రభువు, అన్ని జగత్తులకి ఆయనే ప్రభువు. భవ అవ్యయ, భవుడు అవ్యయుడు. భవుడు అంటే కలిగినవాడు, అవ్యయుడు కలిగినవాడు, కలిగినట్టే ఉన్నాడు. మళ్ళీ నువ్వు కలిగింది అనుకోండి, వెంటనే ఏం జరుగుతుంది? పెరుగుతుంది, పెరిగి ఆ ఒక స్థితిలో ఉండిపోతుంది, తర్వాత తరుగుతుంది, తర్వాత నాశనం. కానీ ఈయనకి అవి లేవు, ఆయన అవ్యయుడు. ప్రవర్తనకరుడు, అన్ని ప్రవర్తింపజేస్తాడు. అంటే అన్ని ఆయన వృద్ధి పొందేట్టు చేస్తాడు. ఆయనకి వృద్ధి లేదు, క్షయ వృద్ధి వినిర్ముక్త. ఆయనకి తగ్గడము లేదు, పెరగటము లేదు. అంబుజలోచనుడు అంటే పద్మపత్రముల వంటి కళ్ళు ఉన్నటువంటి వాడు. ఎవ్వారులు భజింతురు, అటువంటి వాడిని ఎవరు భజిస్తారో, ఎవరు కీర్తిస్తారో పరాభవమున పడరు, వాళ్ళు ఎప్పుడు అవమాన పడరు. నిజంగా అటువంటి ఆయన నచ్చించాడు, అవమాన పడరు, వాళ్ళు నిజంగా పుణ్యులు. తర్వాత నా పరాభాంగే జాతి అన్ని ఉన్నాయి, వాటికే తెలుగు. యాంతి నా పరాభవం అంటే వాళ్ళకి పరాభవం రాదు. తర్వాత కావున విష్ణుని పేళ్లకు ఈ వేయి పఠించి, కృష్ణముని పేళ్లకు ఈ వేయిని పఠించి పఠింపు నీకెప్పుడు ఆయువు శ్రీ విభవారోగ్యములు భూవరా సిద్ధించు పరమ బోధము అంటే నీకు మంచి జ్ఞానం కూడా కలుగుతుంది. ఈ విష్ణుని ఏంటమ్మా కందపద్యం ఇది, మళ్ళీ చదువు. కావున దశాడు. కాబట్టి కావున ఈ విష్ణుని పేర్లైనటువంటి ఈ వీటిని ప్రార్థిస్తే నీకు ఆయువు, ఆరోగ్యము, శ్రీ వైభవముతో పాటు నీకు మంచి జ్ఞానం కూడా కలుగుతున్నాయినా ఈ వీటిని ఎప్పుడు పఠిస్తూ ఉండమని చెప్తారు. తర్వాత కందపద్యం అని ఇట్లు ఉపదేశించిన విని మోదమున నిమ్మనమున వెళ్లి విరియ వెళ్ళిగొనగా పాండుని అగ్రసుతుడు అభివందనమునర్చి ఉచిత వినయుడై. సరే, ఇవిలా వినేటప్పుడు ప్రతి ఘట్టం తర్వాత ఆయన స్నాన నమస్కారం చేస్తున్నారు. ఇది ఊరికే భారతం వింటాం కాదండి. ఎందుకని? ఆయన తన కృతజ్ఞతను ప్రకటిస్తున్నాడు. ఒకసారి నమస్కారం చేసే సరిపోదేంటి? మనకు అతి తెలివితేటలు మనకి ఎక్కడ దొరుకుతాయండి? ఆయన భగవంతుడు నీవు తెలివితేటలతో దొరకడు, శరణాగతితోనే. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారంటే, ఆయన అతి వినయంతో పాండుసుతాగ్రజుడు చాలా ఎంతో వినయంగా ఆ భీష్ముడికి, ఆ గంగాధనుడికి నమస్కరించాడు. తర్వాత వచనం
పూజా నమస్కారంబులకు పూజా నమస్కారంబులకు ఎవ్వారు భాజనంబు ఎవ్వారు అంటే పూజకు కానీ నమస్కరించడానికి ఎవరు అర్హులు? ఇంకా అన్ని ప్రశ్నలు ఎందుకు చేస్తున్నారంటే మన కోసం. నువ్వు ఎవరిని పూజించడానికి వాళ్ళు అర్హులు, ఎవరిని మనం నమస్కరించాలి అంటే దాంట్లోనే ఎవరిని నమస్కరించకూడదు ఉంది ఇందులో. ఎవ్వారికి జట్ట చేసిన ఎవరికి జట్ట చేసిన ఎవరికి జట్ట చేసిన అంటే ఎవరికి కీడు చేస్తే చేటు వాటిల్లు. చూడండి, ఎవరికి నువ్వు కీడు చేస్తే నీకు కీడు వాటిల్లిపోతుంది. పెట్టుకోండి. ఎవ్వారులు సంతోషించిన ఎవ్వారులు సంతోషించిన శుభంబులు చొప్పులు. శుభంబులు చొప్పులు. ఎవడు నీ పనుల వల్ల సంతోషించాలనుకోండి నీకు శుభం కలుగుతుంది. ఎవరిని మనం పూజించాలి, ఎవరిని నమస్కరించాలి, ఎవరికి కీడు చేస్తే మనకి కీడు కలుగుతుంది, ఎవరికి శుభములు చేస్తే మనకి శుభములు కలుగుతాయి. చెప్పవే అనినా చెప్పవే అనినా అతనికి అతనికి అప్పుడు ఆ గంగాతనయుడు ఆ ధర్మతనయుడికి ఇలా అంటున్నారు. ఏమన్నారంటే తర్వాత బ్రాహ్మణ పూజా నమస్కారములు బ్రాహ్మణ పూజా నమస్కారములు పరమోత్కృష్టం. చూసారు నాయన, ఎవరిని పూజించాలి? బ్రాహ్మణుడు. ఎవరో రావటమో వెళ్ళడమో జరిగింది ఇప్పుడే మహాదేవుడి దయ వల్ల. కాబట్టి బ్రాహ్మణ పూజా నమస్కారములు పరమోత్కృష్టం. ఆయన బ్రాహ్మణుల్ని మాత్రమే పూజించాలి, బ్రాహ్మణులకు మాత్రమే నమస్కారం. బ్రాహ్మణులకి కీడు చేస్తే అది నీకు కీడు కలుగుతుంది. ఇక్కడ బ్రహ్మస్వంశం వచ్చింది. బ్రాహ్మణులకి మేలు చేసావు అనుకో, అది నీకు ఎప్పుడు రాదు, వస్తుంది నీకు మళ్ళీ. దానికి నువ్వు కీడు చేసినా మేలు చేసినా అది 2 లేదా 3 మళ్ళీ నీకు వస్తుంది. తర్వాత శేషపతి పూజా నమస్కారములకు పూజా నమస్కారములకు పాత్రము బ్రాహ్మణుడు. ఆయన పూజించడానికి కానీ నమస్కరించడానికి అర్హుడు, పాత్రుడు ఎవరయ్యా అంటే బ్రాహ్మణుడు. వారలకు కీడాచరించి వాసవుండను. చూసారా, వాళ్ళకి కీడు చేసావనుకో నువ్వు నేను కాదు, వాసవుడు. వాసవుడు అంటే ఇంద్రుడు కూడా చెడిపోతాడు. బ్రాహ్మణులకి కీడు చేశాడు వాసవుడైనా చెడిపోతాడు. ఇది వాడు నిజంగా బ్రాహ్మణుడైతే. తర్వాత వారి సంతసమునకు అకల సంబుల వాళ్ళని నువ్వు సంతోష పెట్టేటట్టు చేసావనుకో నీకు అన్ని శుభాలు వస్తాయి. ధర్మసేతువు ఒక ధారకం వకీల శాస్త్ర ప్రవర్తకము ఆయన చాలా చెప్తున్నారు. విప్రవ్రజము, మళ్ళీ ఇది వెనక్కి రావాలి. విప్రవ్రజము అంటే విప్రుల యొక్క సమూహం. వాళ్ళు ఎవరంటే ధర్మానికి నీకు అవతల వైపున ముక్తి ఉంది. వీళ్ళు ధర్మ సేతు అంటే వారధి లాంటి వాడు. నువ్వు వీళ్ళని పూజించి అదిగో అవతల ఒడ్డుకి వెళ్ళిపోవచ్చు. ధర్మసేతువు లోకధారకము అంటే లోకాన్ని ధరించేవాడు. వీళ్ళు ధర్మసేతువును వాడు దీని ద్వారా వెళ్ళి అటు వెళ్ళిపోవచ్చు. లోకాన్ని ధరించేటువంటి వాళ్ళు అందుకే స్వస్తి ప్రజా గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అంటాం. వాళ్ళకి శుభం కలిగితే మిగతా వాళ్ళందరికీ శుభం కలుగుతుంది. తర్వాత అఖిల శాస్త్ర ప్రవర్తకం, అన్ని శాస్త్రాలు వృద్ధి పొందుతాయి బ్రాహ్మణులు చేస్తే. విప్రజనం చూసారా, విప్రజనము నువ్వు సంతోషపడితే అన్ని శాస్త్రాలు వృద్ధి పొందుతాయి. ఇక్కడ బ్రాహ్మణులు అంటే కులం అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇంటలెక్చువల్స్ అని కూడా తీసుకో. అప్పుడు నీకు శాస్త్రాలు అభివృద్ధి పొందుతాయి. లేదనుకోండి ఇబ్బందులు పాలవుతాయి. తపమును వాక్కును ధనము విప్రులకు ఒక్క కుడుపు మాత్రాన అంటే విప్రులకు అంటే వేదము చదువుకున్నటువంటి బ్రాహ్మణులకి ఏమేం చేయాలి? అంటే వాళ్ళకి ఏదైనా తపస్సు, వాక్, తర్వాత ధనము. విప్రులకు ఒక్క కుడుపు మాత్రమే, కుడుపు
అంటే కొంచెం ఒక్క పూట ఇవ్వు తిండి కూడా. పెట్టేవారికి పాతగ్రాసులన్నిటి వారి పటాపంచలు అంటే గావించగలరు. నువ్వు వాళ్ళకి ఒక్క రోజు తిండి పెట్టినా చాలు. ఎటువంటి బ్రాహ్మణులకి? తప్ప మంచి తపస్సు కలిగి, మంచి వాక్శుద్ధి కలిగి, తినలే దాన్ని. వాళ్ళకి వచనము, అటువంటి వాళ్ళకి నువ్వు ఒక్క పూట భోజనం పెట్టినా చూర బ్రాహ్మణ భోజనం ఎంత గొప్పదో. నీకు నీకు ముక్తిని ఇచ్చేస్తుంది అన్నాడు. ఎందుకని? నువ్వు ఇచ్చిన శక్తితో ఆయన మర్నాడు పూజ చేస్తాడు. ఇప్పుడు ఇవాళ మనం తిన్న శక్తితో కదండి మనం పని చేసేది. ఆ ఆ మహాత్ములు చొప్పరు అఖిల ఆ మార్గముల మహాత్ములు చొప్పరు అఖిల అఖిల మార్గం. మార్గముల అంటే అన్ని మార్గముల కూడా ఈ మహాత్ములు దారి చూపిస్తారు. చొప్పు అరు, వాళ్ళు దారి చూపిస్తారు. ఎందుకని? అందుకే నువ్వు మంత్రం కావాలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర చూసుకొని వాళ్ళు అది వాళ్ళని మనం హేళన చేయకూడదు. తర్వాత విను దేవతలు విను దేవతలు దేవతలకు విను దేవతలకు బాలు అగ్ను అనా లేదు. విను దేవతలకు బాలు విను దేవతలు దేవతలకు దేవతలకు దేవతలు దేవతలకు విను దేవతలు దేవతలు దేవతలకు దేవతలకు బాలుడు అగ్నుడు అనలేదు. బాలుడు అంటే దేవతలకి దేవతలు దేవతలు, వీడు బాలుడు, ఇది అగ్ని. దేవతలకే దేవతలు. విను దేవతలకు దేవతలు. వీళ్ళు భూసురులు అనేటువంటి వాళ్ళు ఎవరు? దేవతలకి దేవతలు వీళ్ళు. తర్వాత బాలుడు అగ్నుడు అనలేదు. బాలుడు అగ్ను అనలేదు. పూజకు అర్హులని పూజలకు అర్హులని పూజలు అనర్హులని అధిప అధిప వృద్ధుల ప్రాజ్ఞుల వాడు బ్రాహ్మణుడు, చిన్నపిల్లవాడు, నీకంటే వయసులో చిన్నవాడు, నువ్వు వాడిని దీవించకూడదు. మీ ఇంటికి పూజ చేయించడానికి వచ్చాడు, ఉదాహరణకు నీకు ఇంటికి పూజ చేయించడానికి వచ్చాడు ఒక బ్రాహ్మణుడు, వాడు నీకంటే చిన్నవాడు. బాగుందా దీర్ఘాయుష్మాన్ భవ అని వాడిని అనకూడదు. వాడు బాలుడు లేదా అజ్ఞుడు, అంటే అజ్ఞానుడు అని అనడానికి లేదు. వాడు బ్రాహ్మణుడు, వాడిని నువ్వు నమస్కారం. అలాంటప్పుడు వృద్ధులు జ్ఞానులకి చెప్పేది ఏముంది అన్నాడు. వాడు బ్రాహ్మణుడైతే బాలుడైనా సరే నువ్వు వాడిని నమస్కరించు. వాడికి చివరికి అజ్ఞానమైన వాడైనా సరే వాడిని నమస్కరించు. అటువంటి వాడే కొంచెం పెద్దవాడై కొంచెం జ్ఞానం కలిగిన వాడిని అయితే ఈ చెప్పేది ఉంది. వీడికే నమస్కరించమంటే ఆయనకి నమస్కరించమని కదా. అలా తర్వాత వచనం అని విని అజాత శత్రుండు బ్రాహ్మణులను పూజించడం వలన విశిష్టమైన శుభం వేది. అంటే బ్రాహ్మణుడు సరే తాతయ్య గంగాతనయ్య నువ్వు చెప్పింది చేస్తా, కానీ అలా వాళ్ళని పూజించడం వల్ల విశిష్టమైన ఏ శుభం కలుగుతుంది మనకి అని అడిగాడు. దృష్టం వయ్యు వారల యందు వర్ణనీయంబగు వర్తనంబు ఏమి కానంబడియే నీవిట్లు వారలం కొనియాడే. నువ్వు నీకు దృష్టం అంటే కనపడదు. నీవు ఎందుకని బ్రాహ్మణులు ఇంతగా కొనియాడుతున్నావు, పొగుడుతున్నావు, స్తుతిస్తున్నావు అన్నాడు. ఆపగా పుత్రుడు. ఆపగా అంటే నది ఆప అంటే నీరు. అసలు యాక్చువల్ ఆపగా పుత్రుడు అంటే నీటి వల్ల బయట గంగాతనయుడు. పవనార్జున సంవాదంబను ఇతిహాసంబు వినుము, అది భవత్ ప్రసన్నంబకు సదుత్తరంబై అని పలికి ఆ జనపతికి అయినా పవనునైనా నువ్వు ఎందుకు వాళ్ళు చేస్తే విశిష్టం వస్తుంది, ఎందుకు వాళ్ళని కీర్తిస్తున్నావు అని అడిగావు కదా, చెప్తా. పవన అర్జున సంవాదము అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ అనేది ఒకటి ఉంది. అది కనుక నువ్వు విన్నావు అనుకో, నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం వచ్చేస్తుందని ఇప్పుడు ఇంకో ఇతిహాసం చెప్పడం ప్రారంభించాడు ఆ మహానుభావుడైనటువంటి నిష్పాచార్యులు వారు, గంగాతనయుడు. ఇంకా గంగాతనయుని కొన్నాళ్లే మనం తలుచుకుంటాం.
ఆ భీష్ముడికి రండి, మానవుడై పుట్టిన ప్రతివాడు తర్పణ ఇవ్వాలి. ఇది కుల మత జాతి వర్గ విచక్షణ లేకుండా. భీష్మాష్టమి కాదు, ఇంకా చెప్పాలంటే భీష్మాష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, దీన్ని భీష్మ పంచకం అంటారు. మాఘమాసంలో వస్తుంది. అప్పుడు ఇవ్వాలి ఆయన. అది తర్వాత పవన కార్తవీర్యార్జున సంవాదం. ఇక్కడ అర్జునుడు అంటే కార్తవీర్యుడు. పవన కార్తవీర్యార్జున సంవాదంబు భీష్ముడు చెప్పుట. కార్తవీర్యార్జునుడు మహానుభావుడు. ఆయన నామం తలుచుకుంటే నష్టద్రవ్య ప్రాప్తి. అది మంత్రం ఉందండి, నష్టద్రవ్య ప్రాప్తి. ఏదైనా ఒక విషయం పోయిందనుకో, ఆయన్ని తలుచుకుని మీరు చెయ్యండి. మంత్రం చేయకల కార్తవీర్యార్జునాయ నమః అనుకుంటే చాలు, మీకు పోయిన విషయం వస్తువు దొరుకుతుంది. అది అన్న తర్వాత కూడా దొరకలేదంటే ఇక నువ్వు ఏం చేసినా దొరకదు, వదిలిపెట్టి. నెక్స్ట్ శిశపద్యం. ఇప్పుడు ఈయన పవన కార్తవీర్యార్జున అనే సంవాదం గురించి చెప్తున్నారు. చెప్పండి. సహస్రబాహార్జునుడు అంటే 1000 బాహువులు కలిగినటువంటి అర్జునుడని పేరు కలిగిన 7 దీవులు నేలి. 7 దీవులు నేలి. ఆయన 7 దీవులు నేలాడు. ఆయన సప్తద్వీపాలు. అదే జంబూ ద్వీపము, కర్పూర ద్వీపము, ప్లక్ష, జంబూ, ప్లక్ష, కర్పూర అని 7 ద్వీపాలు. మొత్తం ఈ ప్రపంచానంతా ఏలాడు. అదే ఇప్పుడు మనకి 7 ద్వీపాలు, నవఖండలాలు అంటున్నారు. ద్వీపాలు 7, ఖండలములు 7 ద్వీపాలు ఏమిటంటే జంబు, ప్లక్ష, కుశ, క్రౌంచ, శాకము, శాల్మలము, పుష్కరం. ఇప్పుడు ఈ క్రౌంచ ద్వీపమే మన ఇది మన అమెరికా. క్రౌంచ ద్వీపం అంటారు. క్రౌంచ ద్వీపే అని చెప్పాలి. అక్కడ మీరు సంకల్పం చెప్పదలుచుకుంటారు. ఇక్కడ మనం జంబూ ద్వీపే అని ఎలా అంటున్నాం, అక్కడ క్రౌంచ ద్వీపే అని అమెరికా. అది 7 దీవులు నేలి అద్భుత బల పరాక్రమములను అనర్చి అద్భుతమైనటువంటి బల పరాక్రమం. సామాన్యుడి కానీ కర్తవ్యం. ఆయన ఒకసారి ఈ నర్మదా నదిలో ఆయన భార్యలతో కలిసి ఏదో విహరిస్తున్నారు. ఆయన 1000 బాహువులు ఇలా పెట్టాడు. అంటే నీళ్లు పోట్లయ్య. ఇటు నీళ్లు పోకపోయేటప్పటికి ఇక్కడ నీళ్లు పొంగుతున్నాయి. ఈ నర్మదా నది పక్కనే శివలింగం పెట్టుకుని అభిషేకం చేసుకుంటున్నాడు రావణాసు. ఈ నీళ్లు పొంగి ఆయన శివలింగం నీళ్ళలో కొట్టుకుపోయింది. ఆయన కోపం వచ్చింది రావణాసు. రాదు అన్నాడు. ఈయన లేచి చూశాడు. ఎవరు ఇది 10 తలలో ఉన్న పురుగు. అది వాడిని ఇలా పట్టుకున్నాడు. పట్టుకుని మొత్తం కనపడిన ప్రతి సముద్రంలోని ఇలా ముంచడం తీయడం, కనపడిన ప్రతి నదిలో ఇలా ముంచడం తీయడం. ఇక దాదాపు చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మండోదరి చెప్తుంది, ఏమిటో నువ్వు రాముడితో కొట్లాడతాను. ఎలా కొట్లాడతావు నువ్వు చెప్పు, కనీసం బలాబలాలు లెక్క వేసుకోవా అంటుంది రామాయణం. నిన్ను సప్తద్వీపాల్లో ముంచి ముప్పతిప్పలు పెట్టినటువంటి కార్తవీర్యార్జునుడు, ఆ కార్తవీర్యార్జునుడి 1000 బాహువుల్ని నరికేసినటువంటి వాడు పరశురాముడు. ఆ పరశురాముడిని గెలిచినటువంటి వాడు రాముడు. నువ్వు ఎవరి చేతిలో ఓడిపోయావో వాణ్ణి గెలిచిన వాడిని గెలిచాడు రాముడు. అంటే నీకంటే 3 మెట్ల పైన ఉన్నాడు ఆయన. ఆయనతో నువ్వు యుద్ధం చేస్తానంటావు, ఆ బలాబలాలు బేరీ చేసుకోవద్దా అని అడుగుతున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి, వాడికి అది కనిపించరా. ఈ మాత్రం ఆవిడ ఇంకో విధం కూడా చెప్పింది, నిన్ను గెలిచిన ఇద్దరిని ఆయన గెలిచాడు. నువ్వు వాళ్ళతో యుద్ధం పెట్టుకున్నావు, వాళ్ళు నిన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. ఆ వాళ్ళని ఆయన సంహరించాడు. నిన్ను గెలిచిన ఇద్దరిని ఆయన గెలిచాడు. మరి ఇప్పుడు ఎవరు బలవంతుడు అని చెప్పి, కాబట్టి అద్భుతమైనటువంటి బలపరాక్రమములు కలిగిన వాడు. ఆ మాట చెప్పడానికి ఇది చెప్పాల్సి వచ్చింది.
మత్సములెవ్వారును ఎందు లేరని. అమ్మా, మత్సములెవ్వారును ఎందు లేరు. మత్సముడు అంటే నాతో సమమైనటువంటి వాడు ఎవ్వడు ఎక్కడా లేడు. అంతే కదండి, కొంచెం అధికారం కొంచెం బలం వచ్చినప్పుడు ఇక నాతో పాటు లేడు అనుకుంటారు. అత్యవలేపయుక్తి నాడిన. అత్యవలేపయుక్తి అంటే అతి అయినటువంటి అవలేపము, చాలా తక్కువతనమైనటువంటి అజ్ఞానంతో మాట్లాడితే అవలేపము అజ్ఞానము గర్భంతో మాట్లాడితే ఒక భూతమాకాశమున నుండి ఎరుగ పలికెద. ఒక భూతం, ఒక మహాభూతం, మళ్ళీ ఏదో భూతం అంటే ఉపయోగం అనుకోండి, ఒక పెద్ద ఒక చాలా జైంట్ పర్సనాలిటీ అని చెప్పుకోవచ్చు. జైగాంటిక్ పర్సనాలిటీ అన్నమాట. ఒక జైంట్ పర్సనాలిటీ ఇలా మాట్లాడింది. ఏమనంటే ఎరుగ పలికెదారే నాయన అర్జున, నువ్వు తెలుసుకునేటట్టు చెప్తాను. ఏమిటి చెప్తావమ్మా అంటే, ఎల్లవారికి అధికులు గారే ధరామరులు. ఏమయ్యా, మత్సములు లేరని నువ్వు విర్రవీగుతున్నావే. ప్రపంచంలో అందరికంటే అధికులు ఎవరు? ధరామరులు, బ్రాహ్మణులు. వాళ్ళు భూమి మీద దేవతలయ్యా, ధరామరులు వాళ్ళు భూమి మీద దేవతలు. అనవుడు అతడు వారల రాజులను ఆశ్రయించి నడిపికొందురు. ఏం చూసారా, ఇక్కడే గుర్తుంది. మంచి డిస్కషన్ అండి. వారులు రాజులను ఆశ్రయించి నడుపుకుందరు. వాళ్ళు అగ్రహారాల కోసం, లేకపోతే అయ్యా మేము యజ్ఞం చేస్తున్నామండి అంటే మేము సంభారాలు పంపించాలి వాళ్ళకి. ఎవరైనా మిమ్మల్ని ఎందుకు యాచిస్తాడు అంటే మీ పాప భారాన్ని పోగొట్టడానికి, అంతేగాని గతి లేక కాదు. అందుకే మనం ఎవరికైనా ఇవ్వదలుచుకుంటే వినయంతో ఇవ్వండి, అహంకారంతో ఇవ్వకండి. వీడిని మనం ఇవ్వకపోతే వీడి బతికేంటి, వాడి బతుకు ఏమీ కాదు నువ్వు ఇవ్వకపోయినా, హాయిగా నడుస్తుంది. కాబట్టి వారు రాజులను ఆశ్రయించి బతికేవాళ్ళు. వాళ్ళు నాకంటే గొప్ప వాళ్ళు ఎలా అవుతారు? నడుపుకొందురు మనుగడ. వాళ్ళ మనుగడను ఎలా చేస్తారు? మమ్మల్ని ఆశ్రయిస్తారు. మేమిచ్చిన అగ్రహాలతో వాళ్ళు బతుకుతారు. మేమిచ్చినటువంటి ఆవుల్ని పెంచుకుని వాళ్ళు బతుకుతారు. వాళ్ళ మనుగడ, వాళ్ళ జీవితమే మమ్మల్ని ఆశ్రయించుకుంది. పొడమిరేను కంటే ఎక్కువడెట్లయిరి. ఓ భూతమా చెప్పు. పొడమిరేడు అంటే రాజు కంటే వాళ్ళు బ్రాహ్మణులు ఎలా ఎక్కువయ్యారు? అట్లుగాక అది ఎట్లుగాక సరిపోయింది. దాన్ని అలా ఉంచు. మనతులు గూర్చిన చెరుతు అల్గిన సమస్త భూతములు అన్న వెరచి ఆ భూతమరి. ఆయన ఏమంది ఇంకా అది కాదు కదా సార్, దాన్ని అలా అట్లా పెట్టేసి అంటూ మనతు కూర్చిన. మనతు అంటే నిన్ను రక్షిస్తాను. కూర్చిన మనతు కూర్చిన అంటే నువ్వు చక్కగా నేను ఇష్టపడ్డేనా నేను రక్షిస్తాను. లేదా చెరతో అలిగిన నా కనుక కోపం వచ్చిందో నాశనం చేసి పారేస్తా. ఏన మనతో కూర్చిన అలిగిన చెరతో సమస్త భూతం అన్ని కోటని మొత్తం ప్రపంచాన్ని కావాలనుకుంటారు ఎవరైనా సరే, అది సముద్రం కావచ్చు, భూమి కావచ్చు, పర్వతాలు కావచ్చు, ఏదైనా. నేను ప్రపంచాన్ని నాశనం చేయగలను ఈ బ్రాహ్మణులు లాగో లెక్క అన్న వెరచి ఆ భూతమరి ఆవిడ భయపడిపోయి ఊరిపోయినాడు. నాకెందుకు వచ్చి
అది భయపడిపోయి ఇప్పుడు నీ మీద భయపడిస్తాను ఎందుకోసం ఆవిడ పాపం అక్కడి నుంచి ఆ భూతము అంటే ఆ మహద్భూతం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. భూతం అంటే మళ్ళీ రాక్షసుడు అని అనుకోకండి, ఎన్నోసార్లు చెప్పాను. అదో పెద్ద జైంట్ పర్సనాలిటీ. తర్వాత వచనం అట్టి ఎడ పవనుండు గగనముల నుండి తన్నెరింగించుకొని నరపతి. అప్పుడు ఆకాశంలో పవనుడు అంటే గాలి తను నిరింగించుకుని, నాయన వాస్తవ్యార్జన నేనెవరో తెలుసా, పవనుడు అంటే గాలిని అని ఎరింగించుకొని అప్పుడు ఆ నరపతితో ఆ కార్తవీర్యార్జునుడితో ఇలా అంటున్నాడు. శీసపతి భూదేవ శక్తిని కాదే రాజులు ప్రజారక్ష వలర్చు. ఏమయ్యా మీకు ఒక మాట చెప్తాను సార్, నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది కొన్ని మాటలు మీ మాటలు మీ చేష్టలు చూస్తూ ఉంటాయి. మొన్న ఆయన ఎవరు మనకి పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు మహానుభావుడైనటువంటి నడిచే దేవుడు అని పేరు కలిగినటువంటి ఆ మహానుభావుడు ఆయన బ్రాహ్మణులందరూ రథ సూక్తము అంటారు. అంటే ఇంద్రుడు రథం ఎక్కి యుద్ధం చేయడం. ఆశుశానో వృషభో నయుద్మో గణ గణ క్షోభణీనాం అది చదవండి ఆయన. ఈ శక్తితో మనం గెలిచేస్తాం. అంటే మనం కేవలము రక్షణ శక్తి కాదు. మీకు ఎంతోసార్లు చెప్పాను, కరోనా నివారణ గారు కూడా మనము అంటే మీరు నేనే కాదు, ఇక్కడ తిప్పిన మాలలు వాళ్ళలో ఒక ఆలోచన ప్రవహిస్తుంది. ఇది సూక్ష్మ ప్రపంచం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు నేను ఒప్పుకోనండి, గాలి రాలేదు మాలు, నువ్వు ఒప్పుకుంటే వస్తుందా లేకపోతుందా? నువ్వు ఇటు తిరిగి సూర్యుడు రానండి, సూర్యుడు నేను సూర్యుడు అంటే ఒప్పుకోను. నీ ఒప్పుదల హూ కేర్స్, హూ వాంట్స్, ఎవరికి కావాలి? పైగా నిన్ను ఒప్పించి చేయాల్సిన అవసరం భగవంతుడికి లేదు, వేదానికి అసలు లేదు. కాబట్టి ఇక్కడ వాళ్ళ తపశక్తితో భూజనులు రక్షిస్తూ ఉంటారు, గుర్తుపెట్టు. నీ భుజశక్తి కాదు కావాల్సింది, వాళ్ళ తపశక్తి. వాళ్ళు యజ్ఞాలు యాగాలు ఎందుకు చేసుకుంటారు? వాళ్ళకి అగ్రహారాలు ఎందుకు ఇస్తారు? వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటే ఆ తపో ప్రభావం నీలో శక్తిగా మారి నువ్వు ఈ భూమండలాన్ని రక్షించగలవు. అది సంగతి. నువ్వు తప ప్రకంపనలు ఊరికే పోవు సుమా, తప ప్రకంపనలు ఊరికే పోవు. చెప్పండి. బ్రాహ్మణులకు అధికులు గలరే, అటువంటి బ్రాహ్మణుల కంటే అధికులు ఉన్నారా? అహల్యకై ఇంద్రుడు గౌతముడు అలిగిన గాసిపడి అహల్యని కోరినటువంటి ఇంద్రుడు ఏమైపోయాడు? గౌతముడి వల్ల గాసిపడలే అంటే చాలా బాధపడలా. మరి ఇంద్రుడిని అంతటి వాడిని చెప్పించేశాడు గౌతముడు. మనం ఒక కథలో నేర్చుకున్నాం, ఆ శిష్యుడు యాగ్ అనేటప్పటికి ఇంద్రుడు పారిపోయాడు. ఇంద్రుడే మరి త్రిలోకాధిపతి, 3 లోకాలకు అధిపతి పారిపోయాడే. కుంభ సంభవ చేత అంబోధి అడగదే. ఎవయా అంబోధి అంటే సముద్రం. సముద్రంలో రాక్షసులు లాక్కున్నారు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లా. ఈ నీళ్లు పోతే వాళ్ళు ఏ బొక్కలో వెతుకున్నారో కనుకోవచ్చు. మరి సముద్రాన్ని ఏం చేయొచ్చు? అందుకని అగస్త్యుని ప్రార్థన చేశాడు. ఇదే సరే నిస్తానని అన్నాడు. అని ఆయన ఏం చేశాడు? కేశవాయ స్వాహ అన్నాడు. నారాయణ స్వాహ అక్కడ చుక్క నీరు లేదు. అప్పుడు వాళ్ళు పాతాల కింద మార్గాలను వీళ్ళు మూసేశారు. వాళ్ళు మళ్ళీ బయటికి రాక అయిపోయింది. రాదా అగస్త్యుడి దగ్గరికి వచ్చి, అయ్యా నమస్కారం, అయిపోయింది, నీరు వదిలేను. ఏమిటే నువ్వు నాకేం చెప్పావు? తాగి నోట్లో ఉంచుకోమంటే నేను నోట్లో ఉంచుకొని నేను వదిలేసేవాడు. ఇప్పుడు నేను తాగేసాను, అది రాదన్నాడు. ఎట్లా అన్నాడు. మరి సముద్రం లేకపోతే ఎట్లా? ఇప్పుడు వదలమన్నారు. అప్పుడు ఆయన ఏం చేశారు?
తన మూత్ర ద్వారం ద్వారా వెళ్ళింది. అందుకే సముద్ర నీళ్లు ఉప్పగా ఉంటాయి. అందుకని ఎప్పుడు పడితే దాన్ని అప్పుడు ముట్టుకోకూడదు. అది కాబట్టి కుంభ సంభవుడు సముద్రాన్ని విజయలేదు. కుంభ సంభవుడు అంటే అగస్త్యుడు. మరి అనలుండు భృగుశాపహతుడు కాడే. అనులాండు భృగు శాపహతుడే. అనలుడు అంటే అగ్నిదేవుడు భృగు మహర్షి యొక్క శాపానికి గురైపోలా. అది మనం ఆదిపర్వంలో విన్నాం. అనవిని మరో మాట ఆడక మరో మాట ఆడకున్న అర్జునునకు పవనుడు ఎట్లని ఇలా వినేటప్పటికి విని ఇంకా మళ్ళీ ఆయన మాట్లాడలేదు. ఏమీ మాట్లాడక ఉన్నటువంటి అర్జునుడితో ఆ పవనుడు ఇంకా ఇలా అంటున్నాడు. మరియు ఆంగీరస వంశ సంభవుడకు ఉషధ్యుని కోరి నిజపుత్రి సోముడు గారవమున ఇచ్చే ఆ దంపతులు ఉచధ్యుని కోరి నిజపుత్రి సోముడు ఏమిటి సోముడు అంగీరస సంభవుడైనటువంటి ఉచధ్యుని కోరి సోముడు తన కూతురునిచ్చేసాడయ్యా. కూతురునిచ్చేశాడు సోముడు ఉచధ్యుని కోరి. ఆ దంపతులు తమ ఇచ్చ వనమునందు వసించి ముని హృదయంబులరా. అది ఆ ముని హృదయములని సంతోషించే విధంగా ఆ దంపతులు ఎవరు? ఈ ఉచధ్యుడు సోముడి కూతురు తమ వాళ్ళ హాయిగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వనములో విహరిస్తూ ఆ అక్కడ ఉన్న ముని హృదయం అంటే అంగీరసు వాళ్ళందరూ సంతోషిస్తుండగా కొడుకు కోళ్ళు హాయిగా సంతోషించారు. వచనం వర్తించునడా ఒక్కనాడు అమ్ముని యమునా నది స్నానమునకు యమునా నది స్నానానికి వెళ్ళాడు అమ్ముని. మొన్న ఆ వనితను కామించి వేచి తిరుగు వరుణుండు ఆశ ఏం చేశాడు? ఈ సమయంలోనే ఈ సోముడి కూతుర్ని వరించాడు వరుణుడు. ఆ వరుణుడు ఎప్పుడు ఈవిడ ఒంటరిగా దొరుకుతుందని చూసి ఇప్పుడు ఈయన స్నానానికి వెళ్ళాడు. ఈవిడ ఒంటరిగా ఉంది. ఈవిడ దగ్గరికి వచ్చాడు. ఎవరు? ఆ వరుణుడు కందపతి ఎత్తుకొని పోయి ఈ అమ్మాయిని ఈవిడ ఎత్తుకుపోయాడు. ఎవరిని? ఈ సోముడి కూతురు అంటే ఉచధ్యుడి భార్య ఎత్తుకొని పోయి తన పురి ఆ తామరసములు అంటే కొత్తగా వికసించినటువంటి పద్మములు ఉన్నటువంటి ఆ కళ్ళు కలిగినటువంటి ఆవిడ తన పురిలో అంటే తన పట్టణంలో పెట్టేశాడు. ఎత్తుకొని పోయి ఆ మునికడకు మెత్తన చని నారదముని తెరుగెరింప ఇవన్నీ మనం నేర్చుకున్నాం. నెమ్మదిగా వాదిపరం నేర్చుకున్నాం. నారదుడు చెప్పాడు నెమ్మదిగా మన నాయన నీ భార్య ఎవడో కదరా వరుణుడు ఎత్తుకుపోయాడు అని నెమ్మదిగా చెప్పాడు. చెప్పేటప్పటికి ఎంతైంది? ఎన్నోది ఇప్పుడు 342 అయిపోయింది. 342 అంటే మనం ఇవాళ కూడా 27 చెప్పాం. ఆ తెరుగెరింపా 351 చెబుదాం అనుకున్నాను. అలా నారదుడు వెళ్ళి చెప్పాడు. ఎంతసేపు సస్పెన్స్లో అవసరం
రేపు ఖచ్చితంగా ఇంకొక 27 పద్యాలన్నా చెప్తాను. 27 పద్యాలు చెప్తే 79 అవుతాయి. అంటే అక్కడ కరెక్ట్ గా 100 పద్యాలు ఉంటాయండి. అప్పుడు రేపల్లో 99 పద్యాలు ఉంటాయి కదా. ధూపమా గరాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం దాయమన్యం సమర్పయామి నమస్కరోమి ప్రోక్ష్య పరిషిత్య ఓం భూర్భువస్సువః సర్వచైతన్య రూపాం దాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్ ప్రోక్షావర్హ్య షోడశ సహస్ర భార్యా పుత్ర పౌత్ర పరివేష్టత అష్టమహి శ్రీ సమేత శ్రీ కృష్ణ పరమాత్మనే నమో నమః. ఓం కదళీ ఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ. मध्ये मध्ये पानीयं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि मुखे आचमनीयं समर्पयामि ताम्बूलं समर्पयामि ताम्बूलचर्वणानन्तरं आचमनीयं समर्पयामि मङ्गलमहानीराजनदीपम् మంగళమహానిరాజనం సజల జలధనీలం వల్లవీకేలో విద్యున్నాదిదేవం సురరిపులకాలం నతసురమునిజాలం నౌమి గోపాలపాలం ఆనందమంగళకర్పూరనీరాజనానందరం శుద్ధ ఆజమన్యం సమర్పయామి నమస్కరోమి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. శీలికి నీతిశాలికి వశీకృత శూలికి బాణస్థ నిర్మూలికి ఘోర నీరద విముక్త శిలాహత గోప గోపికా పాలికి వర్ణ ధర్మ పరిపాలికి అర్జున భూజ యుగ్మ సంచాలికి మాలికి విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికి శ్యామే స్వస్తి ప్రజా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యా పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాః అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः సంతు జీవేమ శరదాం శతం మాం రక్షन्तు सर्वे जनाः रक्षन्तु. सर्वशिव परिवारस्य धर्मबद्ध मनोरथ फलसिद्धिरस्तु करोना निवारणस्तु धर्मस्य विजयोस्तु. सर्वं श्रीकृष्णचरणारविन्दारविन्दे महादेव 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 మహాదేవ గురువు గారు
మహాదేవ 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 తల్లి మహాలక్ష్మమ్మ గారు. మహాదేవ 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 గురుగారు. గురుగారు భగవద్ అనుగ్రహం గురించి చెప్తానన్నారు. తప్పకుండా అమ్మా, చెప్తాను, లాస్ట్ లో చెప్తాను. మహాదేవ 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 గురుగారు. మహాదేవ 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 తల్లి కేక్యూ. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 అమ్మ శ్రీలలిత. మహాదేవ గురువు గారు. మహాదేవ. తమ్ముడు గారు ఉదయ సరస్సు నమస్కారం. తల్లి అక్క గారు మహాదేవ 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 గురుగారు. మహాదేవ 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 హిమక్క. మహాదేవ గురుగారు. నమస్తే గురుగారు. మహాదేవ 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 విశ్వామిత్ర వారు. మహాదేవ గురుగారు. మహాదేవ. రైట్, అందరు అయిపోయారా? బల్లా ఆయన రాలేదలే ఉంది ఇవాళ. సరే, 2-3 రోజులు అయింది బల్లా ఆయన వచ్చి. సరే, మీకు నిన్న నేను ఒక విచిత్రమైన ప్రశ్న వేశాను. ఆ ప్రశ్న వేసినప్పుడు అందరూ కామ్గా ఉన్నారు. హిమకు ఒక్కతే సమాధానం చెప్పింది, కానీ ఆవిడ సరైన సమాధానం చెప్పలేదు. అప్పుడు అమ్మా ఇది కాదమ్మా సమాధానం, ఇది ఫలానా పర్వంలో అభిమన్యుడు చనిపోయిన తర్వాత నారదుడు సృంజయుడిది సువర్ణష్ఠిది చెప్తూ ఈ 16 చక్రవర్తుల గురించి చెప్పాడమ్మా ధర్మరాజుకి అని ఇవన్నీ కథలు చెప్పాను. సరే, ఇది ఈ మధ్యలో జరిగింది. అంతా అయిపోయిన తర్వాత నాది అయిపోయేటప్పటికి హిమక్ వచ్చింది. గురువు గారు కాళ్ళు 2 లాగి నమస్కారం పెట్టారు, కంటెమ్మట నీటితో. ఇంచుమించు ఒక 2-3 నిమిషాలు ఏడ్చి. ఆవిడ అన్న మాట ఏంటంటే, గురువు గారు మీకు దగ్గుగా ఉంది, ఇదే నాకు వస్తే నేను సైగలతోనే మాట్లాడతాను, ఇంట్లో కనీసం మాట్లాడు, మీరు 2 గంటలు చెప్తున్నారు, నాకు తెలిసి ఎవరు ఇలా చెప్పరు, అయినా మేము శ్రద్ధగా వినలేకపోతున్నాం. ఇటువంటి శిష్యులు దొరికినందుకు మీరు మరి బాధపడాలో సంతోషించాలో నాకు తెలియట్లేదు, నన్ను క్షమించండి అంటూ కాళ్ళ మీద పడి పాపాలు. అంతేకాకుండా ఆమె ఒక ప్రూఫ్ చూపించింది. సంపూర్ణ భారతాన్ని ప్రవచనం చేస్తున్న ఏకైక వ్యక్తులు మనం ఇప్పుడెవరు, అక్షరం కూడా వదలకండి. భారతాన్ని సంపూర్ణంగా చెప్తే ఏదో జరిగిపోతుంది అని పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కూడా ఉంది ఈ విషయం. ఇప్పుడు చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రవచనకర్తలుగా పేరు పొందినటువంటి వాళ్ళు కూడా అందులో, మొన్న ఈనాడు పేపర్లో కూడా వచ్చింది, ఆ అమ్మాయి దగ్గర ఈనాడు కట్టింగ్ కూడా ఉంది, కాబట్టి మీరు చదువుకోండి, చూపించింది. కనీసం ఒక పేపర్ అన్నా వదిలేస్తారు, ఏది లేదు, ఒక పేపర్ అన్నా వదిలేస్తారు. అలా చెప్తే అనర్థదాయకములు అని. అందులోనూ ఇంట్లో మీకు నేను చెప్పాను, స్త్రీ పర్వం ఇదే ప్రదేశంలో కూర్చొని చెప్పాను. కానీ మహాదేవుడి దయ వల్ల ఏం జరిగిపోయిందంటే, మన ప్రవచనము చాలా మందికి టైం పాస్ పల్లి అయిపోయింది. ఎందుకని? దాని విలువ తెలియదు. ఇప్పుడు మనం నిన్న ఉమామహేశ్వర సంవాదం విన్నాం, అది యజ్ఞంతో సమానం. మామూలుగా యజ్ఞం చేయగలరా? ఎన్ని వస్తున్నాయి ఇందులో. సరే, మనం ఆచరిస్తాము, ఆచరించడం అది వేరే విషయం.
కనీసం ఒక్కళ్ళైనా మీరు మంచినీళ్ళు పెట్టుకుని తాగుతూ ఏ ఒక్క రోజును కూడా మీరు చేయలేదండి. సరే, ఒక్కళ్ళ చేత అయినా గుర్తింపబడినందుకు భగవద్ అనుగ్రహం మనకి లభించింది. క్లాసులో 40 మందికి చెప్తే 40 మంది చేయాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు చాలు. ఆ ఒకళ్ళ కోసమే మనం పాఠం చేయాలి. ఇదేదో నేను ప్రశంసించడానికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇది ప్రారంభించాను, పూర్తి చేసే తీరుతాను. కమ్ వాట్ మే, కమ్ వాట్ మే. మొన్న ఎప్పుడో ఒక ఆవిడ ఫోన్ చేసి, మీరు కలియుగ రమణ మహర్షి. ఆ రమణ మహర్షి కూడా కలియుగం వాడే. ఇంకా చెప్పాలంటే ఒక మాట చెప్పదు, ఇప్పుడు శతాబ్దం మారింది కాబట్టి 21వ శతాబ్దం రమణ మహర్షి కాబట్టి అంతటి వాడిని నేను కాదన్న విషయం నాకు తెలుసు. కానీ మనము శ్రద్ధగా ఇదేంటి శృణ్వం తపః, వినటం, విన్న తర్వాత మననం చేసుకో, దానికి ఆలోచన అవసరం. ఉదాహరణకి చెప్తున్నానండి, నాతో పాటు వీళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. ఇందాక నేను నిజానికి ఏం అనలేదు, కొంచెం గట్టిగా అరిచాను, ఆవిడ ఏడవడం ప్రారంభించింది. అలా ఏడుస్తేనే మొత్తం మిగతాది కంప్లీట్ చేసి. ఇలాంటివి ఎన్ని జరిగినాయో ఈ 660 రోజుల్లో. ఎందుకని నాకేమో ఒక విధంగా సమయం పోతుంది. ఒక విధంగా ఎంత ఇవాళ నేను మా అమ్మాయి వాళ్ళలో గంగ పూజ చేయించి వచ్చి ఆగమేఘాల మీద వచ్చేసాను నేను అట్లా. ఎందుకని మళ్ళీ భారతం పోకూడదు. ఎందుకు భారతం పోకూడదు? మీరు లెక్కేసుకోండి, ఇవాళ చతుర్దశి అయిపోయింది, రేపు అమావాస్య, తర్వాత శని ఆదివారాలు నా లక్షవర్తి నోమం. అంటే రేపు ఒక్కరోజే నేను చెప్పగలుగుతాను. పైగా రేపు చాలా పని ఉంది అక్కడ, అయినా నేను భారతం చెప్తాను. మిగతా పనులు దీనికి ముందర చేసుకోండి. మిగతా వాళ్ళు ఏం చేస్తారు? పని లేకపోతే ఇది వింటున్నారు. యజ్ఞంగా ఎంతమంది వింటున్నారు చెప్పండి, గుండె మీద చేసుకుని. నాకు రెస్ట్ తీసుకోవాలి లేదు. నేను రెస్ట్ తీసుకోవడం ఎందుకండి, అలాగే నేను జపం చేసుకుంటుగా కాముగా. పోనీ నాకు తెలుసుకోవాలనుంది, వాళ్ళని ఏదో కూర్చోబెట్టుకుని నాకు చదివించుకుంటే సరిపోదు, వాళ్ళకి చెప్తే సరిపోదు. గురువు గారు ఏం చేస్తున్నారని ఎప్పుడైనా ఆలోచించారా? అలా చేసేటప్పటికి ఇప్పుడు వాళ్ళు అమావాస్య 2 రోజులు, మరి అతను నెక్స్ట్ పాడ్యమి ఉదయం లేదు. మరి సోమవారం నేను చెప్పగలుగుతాను లేదు, ఎందుకంటే అవభృత స్నానానికి వెళ్ళాలి. అంటే 3 రోజులు పోయింది. ఇకపోతే చవితి, పంచమి, షష్ఠి, సప్తమి 4 రోజులు. అష్టమి నాడు చెప్పాలి, అంటే 4 రోజులు. 4 రోజులు ఎన్ని చెప్పాలి? ఇది 342 వరకు చెప్పాలి. 468 దగ్గర వస్తుంది. అంటే ఇంచుమించు ఇంకా 120 పద్యాలు చెప్పాలి. 120 126 చెప్పాలి. అంటే రోజుకి ఎన్ని చెప్పాల్సి వస్తుంది? 27 చెప్తే సరిపోవు. 20 చెప్తే 4 27 108. అలా అని చెప్పేసి ఎగ్గొట్టడానికేమో మనసు రావాలి. పోనీ 7 గంటలు 2 నిమిషాలకి చూద్దాం అనుకుంటే నాకు మంత్రాలకి చేయడానికి నాకు టైం సరిపోదు. అన్ని మంత్రాలు చేసుకుని పడుకునేటప్పటికి రాత్రి 11:30 12 అవుతుంది. మళ్ళీ పొద్దున్నే లేవాలి. ఎవరి కోసం చేస్తున్నా? ఒక ప్రశ్న వేసినప్పుడు శ్రద్ధగా వింటే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదంట.
ఆవిడ కలమని నీళ్ళు పెట్టుకుంటాం. సరే ఒక్కళ్ళైనా చేశారని చాలా సంతోషం. అలా అని ఆవిడ్ని ఏదో హిమాత్ పర్వతం మీద కూర్చోబెట్టి ఇంకోళ్ళని తీసేయడం నా ఉద్దేశం. అలా మీరు అనుకుంటే నేను మీకు చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే నా పాపాలను మీరు షేర్ చేసుకుంటారు. మనని అనవసరంగా క్రిటిసైజ్ చేసుకునే వాళ్ళకి మనం దండం పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు మన పాపాలను తీసుకుంటున్నారు పాపం. అలాగే నిష్కారణంగా ఈ పిల్లల్ని బాధ పెట్టినందుకు శ్రీకృష్ణుడు నన్ను క్షమించగా. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. రైట్ ఆప్షన్